ఇవాళ మన వాయిస్ ఆఫ్ సెలబ్రిటీలో తన వాయిస్ వినిపించడానికి వస్తున్న సెలబ్రిటీ టీటీడీ రిటైర్డ్ జేఈఓ శ్రీ బి లక్ష్మీకాంతం ఐఏఎస్ గారు. తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత జేఈఓ శ్రీ బి లక్ష్మీకాంత గారు ఇవాళ మన వాయిస్ ఆఫ్ సెలబ్రిటీ. ఆయన వృత్తిలో ఆయన ఎదుర్కొన్న కష్ట నష్టాలు, ప్రజలతో వారికి ఉన్న అనుబంధం, విజయాలు, ఫ్యామిలీ విశేషాలు ఇవన్నీ వారి మాటల్లోనే విందాం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సెలబ్రిటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా జీవనం సాగుతుందా? రిటైర్మెంట్ అనేది ఓన్లీ ఏజ్ రిటైర్మెంట్ కానీ ది వర్క్ స్టైల్ అండ్ దెన్ ది ఇంటెలిజెంట్ పేషెంట్కి ఆకాశమే హద్దుగా ఉంటుంది. ఇంకా ఇప్పుడే చాలా టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి, మనం అనుకున్నవన్నీ ప్రజల ముంగిట చేర్చడానికి, ఒక మెసేజ్ని స్ప్రెడ్ చేయడానికి I think this is the right time. This is the right time to deliver and spread the message across the globe. అది నా ఎయిమ్. యాక్చువల్లీ మీరు చాలా ఏరియాస్లో వర్క్ చేశారు కదా, సో అసలు మీ సొంతూరు ఏది? అమ్మా నాన్నల బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ విశేషాలు. మాది చిత్తూరు జిల్లా, గుడిపాల మండలము. మా ఫాదర్ నేము గోవిందస్వామి నాయుడు బాలయ్య నాయుడు. మా మదర్ నేము సుభద్రమ్మ. మేము నలుగురము. నాకు ముగ్గురు ఎల్డర్స్, సిస్టర్సు. నేను 4వ వాడిని, చిన్నవాడిని. ఇకపోతే నా ఎడ్యుకేషన్ అంతా చిత్తూరులోనే సాగింది. 7వ తరగతి నుండి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ ద్వారా చదువుకోవడం జరిగింది. తదుపరి 8, 9, 10 కాకుండా ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, దెన్ రీసెర్చ్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రీసెర్చ్ మాత్రం తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చేయడం జరిగింది. యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించాక తదుపరి ఫెలోషిప్ నాకు రావడము, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫెలోషిప్ తీసుకొని స్టడీస్ ఆఫ్ లిపిడ్ మెటబాలిజం ఇన్ రిలేషన్ టు మోల్టింగ్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్రెష్ వాటర్ ఫీల్డ్ క్రాబ్ ఓజియోటెల్ఫుజా సెనక్స్ ఫ్యాబ్రీషియస్ అనే క్రాబ్ మీద నేను రీసెర్చ్ చేయడం జరిగింది. తదుపరి ఏపీపీఎస్సిలో టాపర్గా నిలిచి లెక్చరర్ పోస్టుకు సెలెక్ట్ కావడం, దాదాపు 9 సంవత్సరాల పాటు లెక్చరర్గా పనిచేసిన అనుభవం. తదుపరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసి రిటర్న్లో టాపర్గాను, ఆన్ ద హోల్ 3rd ర్యాంకర్గా మొత్తము గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్గా నెల్లూరులో ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి నా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. సో అక్కడి నుంచి కావలి మొదట ఆర్డీఓగా, తదుపరి కాకినాడ ఆర్డీఓగా, తదుపరి ప్రాజెక్ట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ పావర్టీ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ డిపిఐపి వెలుగు చిత్తూరులోను, తదుపరి కర్నూలులో డిఆర్ఓగా, గుంటూరులో డిఆర్ఓగా, సో తదుపరి సిఈఓ జిల్లా పరిషత్ కడపలోను, తర్వాత స్పెషల్ కమిషనర్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీగా, తదుపరి మళ్ళీ కర్నూలులో అడిషనల్ జాయింట్ కలెక్టరు, తర్వాత తిరుమలలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తిరుమల టెంపుల్కి, తదుపరి నెల్లూరులో అడిషనల్ జాయింట్ కలెక్టర్, దెన్ ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్, దెన్ అనంతపూర్ జాయింట్ కలెక్టర్, దెన్ కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గాను, తదుపరి చివరన టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ కావడం జరిగింది. ఇకపోతే మా శ్రీమతి ఎంఏ బిఈడి క్వాలిఫికేషన్తో హౌస్ వైఫ్గా ఉన్నారు. చాలా నిష్ణాతులు. అటు లాంగ్వేజ్లోను, కల్చరల్గాను నో బౌండరీస్ అనే హద్దులు అనేది ఉండదు. అటు శ్లోకాలు పఠించడంలో కానీ, మిగతా భాష మీద పట్టు కానీ మంచి అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి నా విజయాలలో ఇప్పటి వరకు నేను దాదాపు 50+ నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఐఎస్ఓస్, దెన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, దెన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, దెన్ large number of gold medals, state awards and the other awards సాధించడంలో
తన యొక్క పాత్ర, తన యొక్క అంతులేని సహకారం నాకుంది. కాబట్టి ఇన్ని మైళ్ళను దాటి, ఎందుకంటే అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని సాధించుకోవడం నా జీవితంలో ముఖ్య ఉద్దేశం. కాబట్టి అది సాధించాను. కాబట్టి నా టోటల్ సర్వీస్లో అటు అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ దెన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్లోను లార్జ్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్, హానర్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి డాక్టర్గా, తర్వాత తను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మ్యారేజ్ చేసుకొని, ఆయన గుంటూరు జిల్లా వాస్తవ్యుడు. 2007లో రెగ్యులర్ రిక్రూటీ ద్వారా సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయి ఐఏఎస్ను సాధించి తమిళనాడులో ఆ యొక్క క్యాడర్ను పొందడం జరిగింది. ఆయన ఇప్పటికీ 3 జిల్లాల్లో కలెక్టర్గా చేశారు. తిరువళ్ళూర్, మదురై, రామనాథపురం. దెన్ ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తమిళనాడు స్టేట్కి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు చెన్నైలో ఉన్నారనమాట. వాళ్ళకి 2 చిన్న పిల్లలు, అది వాళ్ళు చెన్నైలో ఇప్పుడు నివసిస్తున్నారు. తదుపరి మా అబ్బాయి భవదీప్, మా అమ్మాయి పేరు హసంతిక, ఆయన పేరు వీరరాఘవరావు, మా అల్లుడి పేరు. మా అబ్బాయి ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కోచింగ్లోనే ఉన్నాడు. ఆయన వాజీరామ్ అండ్ రవిలో కోచింగ్ తీసుకొని ఇప్పుడు హైదరాబాద్లో ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సంవత్సరం జూన్ 27వ తారీఖున సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అపేర్ కాబోతున్నారు. కాబట్టి ఇది టోటల్ మా ఫ్యామిలీ గురించి వివరాలు. స్టడీస్ పరంగా ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ఎప్పుడు ముందే ఉండేవారు. సో క్రీడలు, ఆటలు అవి ఆడేవారా? తప్పనిసరిగా అండి. ఎందుకంటే కరికులం, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ 2 కలిపితేనే కరికులం అంటాం. ఎడ్యుకేషన్ వితౌట్ కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇస్ జస్ట్ ఫ్లక్స్ ఇన్ అస్ ఇన్ హిలిఫిలిఫికేషన్, అంటే యూస్లెస్. కాబట్టి అటు ఫుట్బాల్, స్కూల్ డేస్లో ఫుట్బాల్, దెన్ కాలేజ్ డేస్లో క్రికెట్, ఇట్లా ఆడేవాళ్ళు. ఎందుకంటే మ్యాన్ పర్సనాలిటీ బాగా మెయింటైన్ చేయాలి అంటే పర్సనాలిటీగా మారాలి. వ్యక్తిత్వ లక్షణాలుగా మారాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. మెంటల్ ఎక్సర్సైజ్ ఒకటే చాలదు. ఎందుకంటే క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, లీనియర్ థింకింగ్, వర్టికల్ థింకింగ్, హారిజాంటల్ థింకింగ్, ఇన్ని రకాల థింకింగ్స్కి ఉండాలి. అంటే మానసికంగా రిలాక్స్ కావాలంటే తప్పనిసరిగా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్. ఎందుకంటే వేదాల్లో ఏం చెబుతుంది అంటే విద్య నిగూఢ గుప్తముకు విత్తము రూపము పౌరుషాలికి విద్య యశస్సు విద్య భోగకరి అట్టి విద్యని ఎరుగని వాడు మర్త్యుడేనా. విద్య విదేశీ బంధుడు. కాబట్టి విద్యతో పాటు నైపుణ్యం కూడా కావాలి. నైపుణ్యాన్ని సాధించాలి అంటే వేదాల ద్వారా, వేదాంగాల ద్వారా, వేదాంతాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ఆ మార్గాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే యోగా టువర్డ్స్ healthy body, dhyana towards healthy mind, and then pranayama towards healthy respiration, then ayurveda towards healthy lifestyle, then satsang towards healthy community, then ashram towards healthy retreat, then guru spiritual mentorship. ఎందుకంటే ఒక మనిషి పరిపక్వత చెందాలి అంటే విద్య ఒక్కటే చాలదు. ఎడ్యుకేషన్ డజంట్ అష్యూర్ ఎనీ ఎంప్లాయ్మెంట్, వేరే స్కిల్ అష్యూర్స్ ఎంప్లాయ్మెంట్ అని. కాబట్టి నైపుణ్యత కూడా కావాలి. ఇప్పుడు వ్యాసుడు వేదాలను రాసి మనకిచ్చాడు. ఎందుకంటే ఆ రోజు వ్యాసుడు వేదాల నుంచి మనం ఆ సారాన్ని గ్రహించాలి తప్పనిసరిగా. విద్య ఒకటే చాలదు. విద్యతో పాటు మన అనుభవాన్ని గడించాలి అంటే నిష్ణాతుడుగా మారాలి. వ్యాసుని యొక్క నిజమైన పేరు కృష్ణ ద్వైపాయనుడు. ఆయన పేరు కృష్ణ ద్వైపాయనుడు అంటాం వ్యాసుని పేరు. కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అంటే ఆయన కాంప్లెక్షన్ బ్లాక్గా ఉండేవాళ్ళు, బ్లాక్ కాంప్లెక్షన్ అండ్ దెన్ బర్త్ ప్లేస్ 2 కలిపి వ్యాసుడి పేరు
కృష్ణద్వైపాయనుడు. ఆయన 4 వేదాలని రచించాడు, మనకందరికి ఇచ్చాడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వ వేదము అని. బుక్ ఆఫ్ మంత్రాస్, బుక్ ఆఫ్ సాంగ్స్, బుక్ ఆఫ్ రిచువల్స్, బుక్ ఆఫ్ స్పెల్స్. తర్వాత పంచమ వేదం వచ్చింది, మహాభారతం. దాంట్లో నుంచి మనము పంచమ వేదంగా ట్రీట్ చేసి ఈరోజు భగవద్గీతను కూడా మనము దాన్ని పూర్తిగా పఠించి దాంట్లో సారాన్ని గ్రహిస్తేనే మనము సంపూర్ణమైన అనుభూతి అనేది పొందగలం. మీకు ఈ ఆధ్యాత్మిక చింతన అనేది చిన్నప్పటి నుండి అలవడిందా సార్, లేదంటే ఒక స్టేజ్ అంటూ వచ్చిన తర్వాత? పుట్టుక ఒక క్షణం, చావడము ఒక క్షణమే. 2 క్షణాల మధ్యలో ఉన్న సుదీర్ఘమైన ప్రస్థానమే జీవితం. దట్స్ లైఫ్. కాబట్టి జీవితం పుట్టేటప్పుడు ప్రతి వ్యక్తిగానే పుడతాడు, పర్సన్. చనిపోయేటప్పుడు మాత్రం పర్సనాలిటీగా మారచ్చు, అవకాశాలు ఉంటాయి. వ్యక్తిత్వం, పర్సన్ విల్ డై బట్ పర్సనాలిటీ విల్ నెవర్ డై. పర్సన్ చనిపోతాడు, ఈరోజు చనిపోతే రేపు మర్చిపోతారు వ్యవస్థ. బట్ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు చనిపోతే కలకాలము ఉంటుందన్నమాట. అది మన చేతిలోనే ఉంది. The day starts with expectation, the day ends with satisfaction. In between these two, we are passing daily 86,400 golden seconds. కాబట్టి ఈ ఆధ్యాత్మికత కూడా కలవాలి. ఎందుకంటే ఒక హోలిస్టిక్ మీల్ అంటే మనం ఏ విధంగా అన్ని రకాల ఆహార పదార్థాలని, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, లిపిడ్, దెన్ వైటమిన్, మినరల్, వాటర్, ఫైబర్, 7 రకాలు ఉంటుంది ఫుడ్లో. ప్రతిరోజు ఈ 7 రకాల ఎవరైతే తీసుకుంటారో ఆరోగ్యవంతంగా ఉంటారన్నమాట. 7 రకాలు. ఉదాహరణకి ఒక మనిషి రోజుకి 90 గ్రాముల ప్రోటీన్ని తప్పనిసరిగా తీసుకొని తీరాలి ప్రతి మనిషి. అదేవిధంగా క్రొవ్వులు కూడా ఇంచుమించు 100 గ్రాములు తీసుకుంటాడు. పిండి పదార్థాలు 250 నుంచి 300 గ్రాములు తీసుకుంటాడు. 13 రకాల విటమిన్లు తప్పనిసరిగా ప్రతిరోజు వ్యక్తి తీసుకోవాలి. ఖనిజ పోషణాలు తీసుకోవాలి. 3 నుండి 4 లీటర్ల నీరు బరువును బట్టి తీసుకోవాలి. బరువును బట్టి ఆ బరువు కూడా ఐడియల్గా ఉండాలన్నమాట. అంటే తన ఎత్తు ఎంత ఉన్నాడో దాన్ని సెంటీమీటర్లో తీసుకొని దాంట్లో నుంచి 100ను మైనస్ చేస్తే అంత బరువే ఉండాలన్నమాట వ్యక్తి అనేది. కాబట్టి బరువు, ఇటు శారీరక శ్రమ, దాంతోపాటు హావభావాలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళాలన్నమాట. సో అన్నీ కలిస్తేనే ఆధ్యాత్మికతను కూడా అలవాటు చేసుకుంటేనే తప్పనిసరిగా మనము పరిపూర్ణంగా ఎదగగలం. ఎందుకంటే ఆధ్యాత్మికత లేకపోతే మనకు నియమాలు తెలవు. ఎందుకంటే వేదిక్ పాత్ అనేది ఏం సూచిస్తుంది అంటే, వేదిక్ పాత్లో 5 అంతర్నియమాలు, 5 బహిర్నియమాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి దాన్ని వీలైనంత వరకు ఆచరించాలి. అంతర్నియమాలను ఆయమ్స్ అంటారనమాట. అంటే సత్యము, అహింస, ఆస్టేయ అంటాం. ఆస్టేయ అంటే ఏది తస్కరించకూడదు అని అర్థం. బ్రహ్మచర్యం, సెలిబసీ అంటాం. దెన్ 5వది మనకు ముఖ్యంగా చూసినట్లయితే అపరిగ్రహ అంటాం. అంటే ఏదో వస్తువుల్ని ఏదో విపరీతంగా సంపాదించేయాలి అనే దురాశకు పోకూడదు అనమాట. ఈ 5ని కలిపి ఆయములు అంటాం. దెన్ నియమాలు 5 బహిర్నియమాలు అనమాట. ప్రతి వ్యక్తి స్వచ్ఛంగా ఉండాలి ప్రతి వ్యక్తి. అదేవిధంగా తపస్సును సాధించాలి. స్వాధ్యాయ, చదువుకుంటూనే ఉండాలి, ఎవర్ లెర్నర్. దెన్ సంతోషంగా ఉండాలి, జీవితం అంతా సంతోషంగా ఉండాలి. ఎప్పుడు బాధపడుతూ కోప్పడుతూ ఉండదు. ఒక్క సెకండ్ కానీ ఒక మనిషి కోప్పడితే 5 గంటల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కోప్పడవలసిన అవసరం కూడా లేదనమాట. అదేవిధంగా ఈశ్వర ప్రాణిదాన అంటాం. ఈశ్వర ప్రాణిదాన అండ్ దెన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది సుప్రీం అన్నమాట. సో 5 అంతర్నియమాలు, 5 బహిర్నియమాలు ఎవరైతే సాధిస్తారో అతన్ని పరిపూర్ణమైన మానవుడుగా మనం తీసుకుంటామన్నమాట. కాబట్టి ఆధ్యాత్మికత అనేది తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే అది మెంటల్గా రిలీఫ్ అనేది ఇస్తుంది. ఎందుకంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోషెంట్స్ ఉంటాయి. అడ్వర్సిటీ కోషెంట్, సోషల్ కోషెంట్, ఎమోషనల్ ఇంటెలిజెంట్ కోషెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కోషెంట్, ఇట్లా రకరకాలుగా ఉంటారు. అన్నిటినీ అధిగమించాలి అంటే విద్య ఒక్కటే చాలదు, విజ్ఞానం ఒక్కటే చాలదు. కాబట్టి భగవద్గీతలో కూడా ఏం చెప్తారు అంటే, భగవద్గీత సంగ్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క పాట అది భగవద్గీత అంటాం. సో దాంట్లో 18 అధ్యాయాలు ఉన్నాయి, 18 చాప్టర్స్, 700 శ్లోకాలు ఉన్నాయి, వర్సెస్.
సో ఆ 18 శ్లోకాల్లో కూడా ఏం చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అంటే ముఖ్యంగా కర్మ అనేది 6 అధ్యాయాల్లో తెలుపుతాడు భగవద్గీతలో. కర్మ సిద్ధాంతము అంటే ఏంటి, తరువాత భక్తి సిద్ధాంతము 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు చెప్తాడు. తరువాత చివరగా జ్ఞాన సిద్ధాంతాన్ని బోధిస్తాడు. నువ్వు చేసేది ఏం లేదు, అంతా నువ్వు నిమిత్త మాత్రుడు అనేది చివరిది 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చెప్తాడనమాట. అదే ధర్మార్థ కామ్య మోక్షములు అంటాం. ధర్మము రైటియస్నెస్ అంటాం. పాత్ ఆఫ్ రైటియస్నెస్ ఎలా సాధించాలి? ధర్మానికి 10 సూత్రాలు మనం పాటించాలి. ఫర్బియరెన్స్ కావాలి ప్రతి వ్యక్తికి. ఫర్బియరెన్స్ అంటే ఓపిక ఉండాలి. ప్రతి వ్యక్తికి విపరీతమైన ఓపిక అని ఉండాలి. కంట్రోల్ ఓవర్ మైండ్ అంటాం. అంటే మన యొక్క మేధస్సు మీద మనకు నియమం కావాలి, కంట్రోల్ ఉండాలన్నమాట. అది లేకపోతే దాని మాట మనం వినాలి, లేకపోతే మన మాట అది వినేట్లుగా చేసుకోవాలని. క్షమాగుణం ఉండాలి. ఎదుటి వ్యక్తి తప్పు చేసినా అతను క్షమించాలి మనమే ముందు పోయి. అంతేగాని అతను క్షమాపణ కోరుతూ ఉన్నా మనం లేదు నేను అనేది చెప్పకూడదన్నమాట. అది ధర్మాల్లో విరుద్ధం అవుతుంది. దెన్ నాన్ స్టీలింగ్, ఏది దొంగలించకూడదు. దెన్ స్వచ్ఛంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. దెన్ విజ్డమ్, జ్ఞానంతో ఉండాలన్నమాట. విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దెర్ ఆర్ 2 types of personalities in the world అంటాం, క్లెవర్ అండ్ వైస్. ఏ క్లెవర్ పర్సన్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్, ఏ వైస్ పర్సన్ విల్ అవాయిడ్ ద ప్రాబ్లమ్. విజ్డమ్ వైపు ఉండాలి. కంట్రోల్ ఓవర్ సెన్సెస్, మన పంచేంద్రియాల మీద మనకు కంట్రోల్ కావాలి. దెన్ నాలెడ్జ్, విజ్ఞానాన్ని సాధించాలి. ట్రూత్, సత్యాన్నే పలకాలి. దెన్ నాన్ యాంగర్, కోప్పడకూడదు. ఈ 10 ధర్మాలు, 10 సూత్రాలు ధర్మాలు. అర్థము అంటే వెల్త్ అంటాం. వెల్త్ అంటే డబ్బు ఒకటే కాదు, మెటీరియల్ వెల్త్, స్పిరిచువల్ వెల్త్. దెన్ హెల్త్ ఈజ్ ఆల్సో వెల్త్. ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. హెల్త్ ఈజ్ ఆల్సో వెల్త్ అన్నమాట. దెన్ హానెస్టీగా ఉండాలి. హానెస్టీ, ఇంటిగ్రిటీ, కర్టసీ, ఇవన్నీ బాగా డెవలప్ చేసుకోవాలన్నమాట. దెన్ కామ అంటే సెక్చువల్ గ్రాటిఫికేషన్, అదర్ డిజైర్స్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. దెన్ ఫైనల్ థింగ్ ఈజ్ మోక్ష అంటాం, లిబరేషన్. అంటే లిబరేషన్ ఫ్రమ్ పెయిన్ అండ్ మైజరీ. నొప్పి నుండి, మనకు దురాశల నుంచి విముక్తి పొందాలి. అంటే మోక్షాన్ని ఎప్పుడు పొందుతాడు? భారతదేశంలో 108 దివ్య దేశాలు ఉన్నాయి. దాంట్లో నేపాల్లో ముక్తినాథుడు ఉన్నాడు. ముక్తిని ప్రసాదించు దేవుడు అనమాట, వైష్ణవుడు, విష్ణుడు. కాబట్టి ఆయన ముక్తిని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ ముక్తి అనేది ఒక జన్మలో రాదు, 2 జన్మల్లో రాదు, 3 జన్మల్లో రాదు. ఎన్ని జన్మల తప ఫలమో తెలియదు. ఎలా? అన్సెల్ఫిష్ డివోషన్ టు గాడ్. అన్సెల్ఫిష్ డివోషన్ టు గాడ్ అంటే స్వార్థం లేకుండా మనము భక్తితో ఆయన కొలవాలి. ఆ విజ్ఞానాన్ని సాధించాలి. సెల్ఫ్లెస్ యాక్షన్ ఉంటేనే ఆ మోక్షాన్ని పొందగలడన్నమాట. అది బెనిఫిట్స్ ఆఫ్ లైఫ్ అంటాం. ధర్మం, అర్థం, కామం, మోక్షము అని. సో ఈ 4టిని మనం సాధించాలన్నమాట. సో ఆ విధంగా ఈ భగవద్గీతలో 18 అధ్యాయాల్లో 6 అధ్యాయాలు కర్మను గురించి, కర్మకాండలు గురించి బోధిస్తే, భక్తి కాండాల గురించి 6 అధ్యాయాలు బోధిస్తే, చివరిది జ్ఞానకాండాలు జ్ఞానాన్ని ప్రబోధిస్తుందన్నమాట. చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజంచకారయ్యే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోపశాంతయ అన్న. అంటే మనస్సు పీడిస్తూ ఉంది అంటే చంద్రుణ్ణి కొలవాలి సోమవారం రోజు. అది 2వ దాని సూచన. 3వది కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజంచకారయ్యే కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయ అన్న. రోగాల నుంచి ఉపశమనం పొందాలి అంటే అంగారకుణ్ణి కొలవాలి, కుజుణ్ణి కొలవాలి అన్నమాట. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజంచకారయ్యే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయ్య అని. కాబట్టి మెదడు, బుద్ధి బాగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అంటే బుధుణ్ణి కొలవాలి అన్నమాట. గురువారిష్టేతు సంప్రాప్తి గురు పూజంచకారయ్యే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయ్య. కాబట్టి పుత్రుల వలన మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే గురువుని కొలవాలి అన్నమాట. ఆ గురువుడు ఎందుకంటే ప్రతిదాన్ని మనకు అందిస్తాడు. కాబట్టి అటువంటి ఇబ్బందులు లేకుండా తొలగిస్తాడు. శుక్రారిష్టేతు సంప్రాప్తి శుక్ర పూజించకారయ్యే శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి పత్ని పీడోపశాంతయ్య అన్నాం. అంటే భార్యల నుంచి మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే శుక్రుని కొలవాలన్నమాట. శనివారిష్టేతు సంప్రాప్తి శని పూజించకారయ్యే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయ్య అన్నాం. అంటే ప్రాణము నుంచి మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు,
ప్రాణాన్ని భద్రంగా చూసుకోవాలి అంటే శని మహాత్ముని కొలవాలి అన్నమాట. రాహురిష్టేతు సంప్రాప్తి రాహు పూజించకారయ్య రాహు ధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోపశాంతయ్య. కళ్ళు మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే రాహు గ్రహాన్ని కొలవాలి. కేతువరిష్టేతు సంప్రాప్తి కేతు పూజించకారయ్య కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయ్యే అంటే కేతువును కొలవాలి. జ్ఞానం నుంచి మనకు సంపూర్ణమైన జ్ఞానవంతుడుగా కావాలి, అజ్ఞానానికి గురి కాకూడదు అన్నప్పుడు కేతువుని కొలుస్తాం. కాబట్టి ప్రతి గ్రహం ప్రతిదాన్ని సూచిస్తుంది. కాబట్టి మనము ఎందుకు ఆధ్యాత్మికతను అలవాటు చేసుకోవాలి అంటే మనకు తెలియనిది ఏదో ఒకటి ఉంది ప్రపంచంలో. ఎంత సైన్స్ అయినా సాధించవచ్చు. సైన్స్ అంటే సైన్స్ ఇస్ ద రికార్డింగ్ ఆగ్మెంటేషన్ అండ్ రేషనల్ కొరలేషన్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఆర్ పొటెన్షియలీ కామన్ టు ఆల్ పర్సన్స్ అంటాం. అంత విజ్ఞానం అది సైన్స్. కాబట్టి సైన్స్ వచ్చింది, స్పిరిచువాలిటీ రెండు ఒకేలాగా కోయిన్సిడెన్స్ అయిందన్నమాట. ఎందుకంటే భూమి పుట్టుకను చూసాం. మొట్టమొదటి జీవి ఎప్పుడు పుట్టింది అంటే 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో, 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం. అంటే 1 బిలియన్కు 100 కోట్ల సంవత్సరాలు. కాబట్టి 460 కోట్ల సంవత్సరాల క్రితం మొట్టమొదటి జీవి నీటిలో ఏర్పడింది. కాబట్టి మన అవతారాల్లో కూడా మొట్టమొదటి అవతారం ఏంటి? మత్స్య అవతారం. అది సూచిస్తుంది సైన్సు, స్పిరిచువాలిటీ. కాబట్టి ఆ రోజు మనకు ఆర్కియోజాయిక్ ఎరాలో మొట్టమొదటి జీవి ఉద్భవించింది సైన్స్ పరంగా. పేలియోజాయిక్ ఎరా వచ్చింది, మీసోజాయిక్ ఎరా వచ్చింది, సీనోజాయిక్ వచ్చింది. యుగాలను చూసినట్లయితే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగమై 4 మహాయుగాలు, 4 ఎరాస్ని సూచించిందనమాట. కాబట్టి సైన్సు, స్పిరిచువాలిటీ సైడ్ బై సైడ్ వెళ్తూనే ఉంటుందన్నమాట. అందుగురించే ఎవరు ఎంత విజ్ఞానవంతుడైనా కావచ్చు, జస్ట్ ఇట్ ఈస్ స్టక్ ఇన్ ద ఓషన్. మానవుని విజ్ఞానం సముద్రంలో నీటి చుక్క మాత్రమే. మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి, మనకు తెలియనివి. కాబట్టి మనం అంత లోపల మనిషిగా పుట్టడం గొప్ప కాదు. కాబట్టి ఎన్ని మంచి పనులు చేశాడు అనేది గొప్ప అన్నమాట. కాబట్టి ఎవరు ఎన్ని సంవత్సరాలు నివసించాడు అనేది కాదు, జీవించాడు అని. ప్రపంచంలో అత్యధిక లైఫ్ స్పాన్ ఉండే దేశం మొనాకో. 89.5 సంవత్సరాలు బ్రతుకుతాడు సగటున ఒక వ్యక్తి. భారతదేశంలో 70 సంవత్సరాలు బ్రతుకుతాడు. చాద్లో, సౌత్ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్లో 37 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఎవడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అనేది కాదు. ఆది శంకరాచార్యుడు 32 ఇయర్సే ఉన్నాడు, కానీ ప్రపంచానికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బోధించాడు అన్నమాట. కాబట్టి మనము ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి జ్ఞానాన్ని పొందాలి. తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు, తుది శ్వాస తీసుకొని ఏడిపిస్తావు. ఈ 2 శ్వాసల మధ్యలో ఉన్న నరకపూరితమైన స్వర్గమే జీవితం. అంతే, అది లైఫ్. గోమాత అంటే కూడా మీకు ప్రత్యేకమైన అభిమానం ఉంది అని తెలిసింది. అది మీకు చిన్నప్పుడు అంటే అప్పటి నుంచి మొదలైందా, లేదంటే మీరు జియాలజీ అది చేశారు కాబట్టి ఆ టైంలో అలా స్టార్ట్ అయిపోయిందా? అప్పట్లో మీ ఆఫీస్ ప్రాంగణంలో కూడా ఉండేది అని విన్నాము. అవునండి, ఎందుకంటే గోమాత అనేది ముక్కోటి దేవతలకు నిలయము అని. ఎందుకంటే గోవు దేహంలో కూడా ఒక్కొక్క భాగము ఒక్కొక్క దాని కాలి గిట్టల్లో తల్లిదండ్రులు ఉంటారంట. గోవు యొక్క పృష్ఠ భాగంలో, వెనుక భాగంలో మహాలక్ష్మి కొలువై ఉంటుందంట. కాబట్టి ఎవరైతే దేవుళ్ళను చూడలేరో, ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు చూడాలి అంటే భారత ఉపఖండం అంతా తిరగాలి. ఎన్నో రోజులు, ఎన్నో నెలల సమయం పడుతుంది. సౌరాష్ట్ర దేశే సోమనాథం చ శ్రీశైల మల్లికార్జున ఉజ్జయిని మహాకాళేశ్వరం ఓంకారం అమరేశ్వరం ప్రాజ్వల్యం వైద్యనాథం డాకిన్యం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారుకానని వారణాసిం తురు విశ్వేశం త్రయంబకం గౌతమి తట్ హిమాలయం తు కేదారం కృష్ణేశం చ శివాలయం. 12 జ్యోతిర్లింగాలు తిరగడానికి ఎంతో టైం పడుతుంది. అట్లా గోవును ప్రదక్షించేస్తే 3 సరిపోతుంది అనేది ఉద్దేశం అన్నమాట. కాబట్టి మహాలక్ష్మి ఎక్కడ ఉంటుంది? గోవు యొక్క పృష్ఠభాగంలో ఉంటుంది. స్త్రీ యొక్క నుదుటి సింధూర తిలకములో ఉంటుంది. ఇంకా పసుపు కుంకుమ పూసిన గడపలో ఉంటుందన్నమాట. కాబట్టి గోవుకు అంత ప్రత్యేకత ఎప్పటి నుంచో ఇచ్చారు. శ్రీకృష్ణుడు గోవును కొలిచేవాడు. కాబట్టి గోవును కొలిస్తే సర్వారిష్టాలు తొలగిపోతాయి. గోవు శుభసూచకము, ఆవు శుభసూచకము అనే దాంతో మా ఇంట్లో నేను పనిచేసిన చోటల్లా ప్రతి చోట గోవుల్ని పెంచాము. ఎందుకంటే అంత పవిత్రంగా ఉంటుంది, అంత మహాలక్ష్మి స్వరూపం. కాబట్టి దాన్ని ఆరాధించడం గొప్పతనమని భావించి దానికి ఒక సముచితమైన స్థానం ఇచ్చి ప్రతి ఇంట్లోనూ మేము చూడడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు
ఇక్కడ అవకాశం లేకపోయినందుకు మళ్ళీ మేము కొత్త ప్లేస్కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గోవుని కొలవడము అనేది జరుగుతుంది. అది ఒక మంచి అలవాటు. ఎందుకంటే జీవితంలో మంచి అలవాట్లు అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే త్రికరణ శుద్ధి అంటే 3 కరణాల్లో శుద్ధిని కలగాలి. అప్పుడే మనిషి సంపూర్ణమైన వ్యక్తిగా రూపొందుతాడు అన్నమాట. ఎందుకంటే ఎవరు ఏం సాధించేది ఉండదు. ఎందుకంటే మానవ దేహానికి కూడా పెద్దగా విలువ ఉండదు. ఈరోజు ఎవరైనా చనిపోయారు అనుకోండి, రేపటికల్లా అతను తీసేయాలి, స్థానం లేదు. అదే పాత చెప్పులు ఉంది అనుకోండి, చినిగిపోయిన చెప్పులు కూడా, దానికి కూడా ఇంట్లో ఒక స్థానం ఉంది. కానీ మనిషి చనిపోయిన తర్వాత స్థలం ఉండదు. కండిషన్ సోల్, లిబరేటెడ్ సోల్ అంటాం. సోల్ లిబరేట్ అయిపోతే సద్గతిని పొందాలి, అంతే, సద్గతిని పొందాలన్నమాట. కాబట్టి గోవును కొలవడం వలన మనకు ఆరోగ్యపరంగాను అదేవిధంగా మానసిక పరంగాను ఆనందాన్ని ఇస్తుంది అనే దాంతో కొలవడం జరుగుతుంది. మీ ఇద్దరు పేరెంట్స్లో మీ మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంది? అంటే ఎందుకు తల్లి అని చెప్తామంటే, తల్లి, తండ్రి, గురువు, దైవం. నేను చదివేటప్పటి నుంచి పాపం తను రాత్రి 12 గంటలకు వరకు నేను చదివేవాడిని చిన్నప్పటి నుంచి. తెల్లవారితో మళ్ళీ 3-4 గంటలకల్లా పరీక్షల టైంలో లేసుకునేవాడు. కానీ ఉదయం కల్లా మళ్ళీ పాపం తను లేచి నిద్ర మేల్కొని నాకు కాఫీనో టీనో అందించి 2-3 సార్లు నిద్రపోకుండా అంత సెన్సిటివ్ సపోర్ట్ మెకానిజం ఇచ్చింది తల్లి. కాబట్టి జీవితంలో మరువకూడదు. రెండవది తండ్రి మార్గాన్ని సూచించాడు. అంటే ఇప్పుడు నా కొడుకు కలెక్టర్ కావాలి అని ఆయన నోట్లో వచ్చిన మొదటి వాక్యమే నేను ఈరోజు కలెక్టర్ కాగలిగినాను. ఎందుకంటే ఎప్పుడు అనేవాడు, ఆయన ఫ్రెండ్స్ వచ్చితే కూడా నా కొడుకు ఎలాగైనా కలెక్టర్ అవుతాడు తప్పనిసరిగా, నాకు ఆ గట్టి నమ్మకం ఉంది. సరే, నేను కలెక్టర్ కాకముందే వాళ్ళిద్దరూ చనిపోయారు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులు నా జీవితంపై పూర్తి ప్రభావాన్ని చూపించింది, నో డౌట్. కాబట్టి నేను ఎవరి ప్రభావం అని చెప్పలేను, కానీ మనిషికి 2 కళ్ళు ఎలాగో, భూమికి సూర్యచంద్రుడు ఎలాగో తల్లిదండ్రులు అంతే. కాబట్టి సమాన భాగస్వామ్యాన్ని చూడాలి నేను. ఎందుకంటే ఒకరు నాతో పాటు ఉండి పూర్తిగా నాకు అన్ని విధాలుగా సహకరించిన వారు, మరొకరు మార్గాన్ని బోధించిన వాళ్ళు. కాబట్టి తల్లి, తండ్రి ప్రభావం సమానంగా నా జీవితంపై ఉంది. అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా, కృష్ణా జిల్లా కలెక్టర్గా మీరు చాలా సేవలు అందించారు. ప్రభుత్వ పరంగా వారికి ఎటువంటి సేవలు అందించారు? భారతదేశము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక సంక్షేమ రాజ్యం. సంక్షేమమే పరమావధిగా రాష్ట్రాలు, దేశాలు ఘోషిస్తున్నాయి. ప్రజా సంక్షేమమే ధ్యేయం అన్నమాట. పాలకుడు ప్రజల యొక్క సంక్షేమానికై నిరంతరము అకుంఠిత దీక్షతో, అవిరళ కృషితో, అవిశ్రాంత శ్రమతో పోరాడాలి. కాబట్టి అనంతపురం జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు దాని యొక్క భౌగోళిక స్వరూపము, నేచర్ చూసిన తర్వాత నాకు కొన్ని ఆలోచనలు రావడం జరిగింది. ముఖ్యంగా పేదరికంతో ఉంది. భారతదేశంలో అతి తక్కువ వర్షపాతంలో 2వ స్థానాన్ని పొందింది జైసాల్మేర్, రాజస్థాన్ తర్వాత అనంతపూర్లో తక్కువ వర్షపాతం ఉంది. కాబట్టి ఉన్న నీటిని ఎలా ఒడిసి పట్టి పంటలను పండించాలి, దానికి భూమిపైన ఎలాగా హక్కు కల్పించాలి, ఆ భూమిపైన హక్కు కల్పించడంతో పాటు వ్యవసాయానికి రుణాన్ని ఏ విధంగా సరళమైన రీతిలో ఇబ్బందులు లేకుండా పొందాలి అనే ఉద్దేశంతోనే అక్కడ చాలా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉండేవి. నేను వెళ్ళే నాటికి విపరీతంగా ఉండేవన్నమాట. భూ సమస్యలు చాలా ఉండేవి, కొట్లాట్లు, ఒకరి భూమి రికార్డులో ఒకటి ఉంటే భూమి మీద ఒకరు ఉంటారు, ఇలా చాలా ఉండేవి. కాబట్టి అప్పుడు నవీకరణము అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అంటే పట్టదారు పాస్ పుస్తకాల్లో కూడా చాలా మటుకు బోగస్ పట్టదారు పాస్ పుస్తకాలు ఉండేవి. దానివలన ఆ బోగస్ పట్టదారు పాస్ పుస్తకాలు పెట్టి బ్యాంకుల్లో రుణాన్ని పొందేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయ్యేది, ఇతనేమో లబ్ధి పొందుతూ ఉండేవాడు బోగస్, అతను నిజమైన వ్యక్తి నష్టపోతూ ఉండేవాడు. ఇన్ని రకాలుగా సమస్యలు ఉండేవి. కాబట్టి దీనికి అన్నిటికీ కారణం ఏమంటే భూ రికార్డుల స్వచ్ఛీకరణం చెయ్యాలి, నవీకరణం చెయ్యాలి. అంటే
భూ రికార్డులు అంటే మనకు 2 ముఖ్యమైన రికార్డులు ఉన్నాయి. ఒకటి అడంగల్, రెండవది 1B అంటాం. 1Bలో ఎవరు పట్టాదారుడు అనేది సూచిస్తుంది. అడంగల్లో సర్వే నెంబర్ వారీగా ఆ వివరాలు ఉంటాయన్నమాట. ఈ రెండింటిని మనము అప్డేషన్ చెయ్యాలి. ఎందుకంటే ఎప్పుడో రాసి ఉంటారు, దాని తర్వాత ఎన్నో మార్పులు అయి ఉంటాయి. నా మీద భూమి ఉండింది, నేను మీకు అమ్మేశాను అనుకోండి, మీ మీద మారాలి, కానీ మారలేదు, అక్కడ నా మీదనే కంటిన్యూ అవుతోంది ఇంకా రికార్డులు. ఇవన్నీ చూసి ఏం చేశామంటే గ్రామ సభలు నిర్వహించి ఆ అడంగల్ని 1Bని అక్కడ డిస్ప్లే చేయించాం. 2 డిస్ప్లే చేస్తే ప్రతి ఒక్కరూ అక్కడ చూసుకున్నారనమాట. అడంగల్ చూశారు, 1B చూశారు. ఆ 1Bలో పేరు ఉంటే దాని వెంటనే అభ్యంతరం తెలియజేశారు, ఇది నా పేరుతో ఉంది, మీ రికార్డులో వేరే వాళ్ళ పేరు ఉంది, కాబట్టి దీన్ని మార్చండి అని. వెంటనే అక్కడ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టరు, విఆర్ఓ దాని మీద విచారించి దాన్ని కరెక్ట్ అని తేలితే దాన్ని మార్చడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా 1B అడంగల్ అప్డేషన్ అయింది, నవీకరణమైంది. కాబట్టి దాన్ని కంప్యూటరైజ్ చేసి లోన్ ఛార్జ్ క్రియేషన్ మాడ్యూల్ LCCM అని ఏర్పాటు చేసి ప్రతి బ్యాంకులో 2 మనము ఇద్దరిని యూజర్స్ని క్రియేట్ చేసామన్నమాట. ఒకటి మేకర్, రెండవది చెక్కర్. మేకర్ అనేవాడు బ్యాంక్ క్లర్క్ అన్నమాట. చెక్కర్ అనేది బ్యాంక్ మేనేజర్. కాబట్టి ఎప్పుడైతే ఈ భూ రికార్డులన్నీ నవీకరణమైందో, డిజిటలైజేషన్ చేసి బ్యాంకు యొక్క పోర్టల్కి అనుసంధానం చేశాం. కాబట్టి ఏమైంది, అంతకుముందు ఏమైంది, అది 1B తీసుకుపోవాలి, అడంగల్ తీసుకుపోవాలి, అది ఇవ్వాలి బ్యాంకులో, బ్యాంకర్ మొత్తం చూసి దీని మీద నువ్వు నిజమా కాదా అని MRO దగ్గర మళ్ళీ పోయి సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్పేవాళ్ళు. MRO దగ్గరకు వెళ్ళి అతను పోయి తీసుకొని రావడానికి ఎంత టైం అవుతుంది, తదుపరి ఇతర బ్యాంకుల్లో నో డ్యూస్ తీసుకొని రమ్మని చెప్పేవాళ్ళు, దానికి ఎంత టైం అవుతుంది, ఇవన్నీ పోగొట్టాలనే ఉద్దేశంతో మొత్తం అప్డేట్ చేసి ఆల్ బ్యాంక్స్ని ఒక నెట్వర్క్లోకి తీసుకొని వచ్చి అసలు అతను 1B ఒక్కటి చాలన్నమాట. సో పోయి పేరు చెప్పి ఆధార్తో అనుసంధానం చేశాం. 1Bని ఆధార్తో అనుసంధానం చేయడం వలన ఆ ఆధార్ నెంబర్ చెప్పిన వెంటనే 1Bలో వివరాలు కంప్యూటర్లోనే తెలుస్తుంది. కాబట్టి అక్కడ లాక్ చేస్తారనమాట. కంప్యూటర్లో వివరాలు తెలిసిన వెంటనే దాన్ని ఫ్రీజ్ చేసి బ్యాంక్ మేనేజర్కి పంపిస్తారు. బ్యాంక్ మేనేజర్ చూసి కరెక్ట్గా ఉందని రుణాన్ని ఆటోమేటిక్గా ఇచ్చేవాళ్ళు. ఇంత సరళీకృతమైన లోన్ ఛార్జ్ క్రియేషన్ మాడ్యూల్ చేయడంతో అప్పుడు గోల్డ్ అవార్డు వచ్చింది. నేషనల్ గవర్నెన్స్ అవార్డు అంటాం, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అవార్డు ఢిల్లీలో బహుకరించడం జరిగిందనమాట. అంటే మా భారతదేశము వ్యవసాయక దేశము. ఎందుకంటే మొత్తం 50 నుండి 60% మందికి పైగా వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉన్నారు. కానీ దానివల్ల వచ్చేది స్థూల ఉత్పత్తిలో 15% మాత్రమే. మనకు స్థూల ఉత్పత్తి అనేది ఉంది. మనకెంత ఉంది, భారతదేశం యొక్క స్థూల ఉత్పత్తి $3 ట్రిలియన్ అంటాం. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, అంటే 3 లక్షల కోట్ల డాలర్లు భారతదేశం యొక్క జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. ఇది ప్రపంచంలో 5వ స్థానం. ఇది అన్నిటికంటే ఎక్కువ జీడిపి ఉండే దేశం ఏదంటే అమెరికా, 21 లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. రెండవది చైనా అన్నమాట, 15 లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది. మూడవది మనకు జపాన్ ఉంటుంది, తర్వాత జర్మనీ, తర్వాత ఇండియా అన్నమాట. ఈ 3 లక్షల కోట్ల డాలర్లలో 15% వ్యవసాయం నుంచి వస్తుంది ఆదాయం, 25% పరిశ్రమల నుంచి వస్తుంది ఆదాయం, మిగతా 60% సేవల రంగం నుండి వస్తుందన్నమాట. సేవలు, సర్వీసెస్, టూరిజము, ఎడ్యుకేషను, మెడికల్, ఇవన్నిటి నుంచి వస్తుంది. కాబట్టి భారతదేశం ఎక్కడ చూసినా వ్యవసాయమే. దానివల్ల వచ్చే ఆదాయం తక్కువ ఉన్నా, జీడిపిలో దాని శాతం తక్కువ ఉన్నా వేరే పని చేయలేరు. వ్యవసాయానికి అలవాటు పడిపోయారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో కూడా వ్యవసాయమే జరిగింది. హరిత విప్లవాలు కానీ అన్ని వ్యవసాయం మీదే ఉన్నాయి. కాబట్టి ఈ రైతుల్ని ఆదుకోవాలి అంటే తప్పనిసరిగా లోన్ ఛార్జ్ క్రియేషన్ మాడ్యూల్ పెట్టి ఈ నవీకరణం చేయడం వలన భూ రికార్డులన్నీ స్వచ్ఛీకరణం పొందింది. భూ సమస్యలు 190% తగ్గింది. 190%. మిగతా 10% అది రీసర్వే జరిగి రీసెటిల్మెంట్ అయితే మిగతా 10% కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రీసర్వే అనేది మొదలుపెట్టారు. ఎందుకంటే భారతదేశంలో
రిజిస్ట్రేషన్ చట్టం ఉంది. మనం ఏం చేస్తాము, పోయి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటాం. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ ఇచ్చిన వెంటనే ఏమనుకుంటాం, మనకు అన్ని హక్కులు వచ్చేసినాయి అని అనుకుంటాం. రాదు. భారతదేశం రిజిస్ట్రేషన్ చట్టంలో రిజిస్ట్రేషన్ జరిగింది అంటే దస్తావేజులు మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. నా పేరు నుంచి మీ పేరుకి దస్తావేజుల్లో మాత్రమే పేరు మారుతుంది, డీడ్ మాత్రమే మారుతుంది, టైటిల్ మారదు, హక్కు మారదు. కాబట్టి అది ఆస్ట్రేలియాలో ఉంది. అది ఆస్ట్రేలియా సిస్టంలో టారెన్స్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ జరిగితే అక్కడ టైటిల్ కూడా మారుతుంది, హక్కు కూడా మారుతుంది. అక్కడ ప్రభుత్వమే ఎవరైనా రైతు నష్టపోయాడు అంటే అతనికి కాంపెన్సేషన్ ఇస్తుంది. ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ జరిగినా అతనికి కాంపెన్సేషన్ ఇస్తుంది ప్రభుత్వం, ఆస్ట్రేలియన్ ప్రభుత్వం. మిర్రర్ ప్రిన్సిపల్, కర్టెన్ ప్రిన్సిపల్, ఇండెమ్నిటీ ప్రిన్సిపల్, 3 ప్రిన్సిపల్ మీద ఆధారపడింది అది ఆస్ట్రేలియన్ సిస్టమ్. అది మనం అలవాటు చేసుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి మిర్రర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, మనము ఒక రిజిస్ట్రేషన్ చేసిన, ఒక మార్ట్గేజ్ భూమి తనఖా పెట్టినా, ఒక లీజ్కి ఇచ్చినా అవన్నీ అక్కడ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మిర్రర్ ప్రిన్సిపల్, అద్దంలో ఏ విధంగా అయితే రిఫ్లెక్షన్ ఉంటుందో ఆ విధంగా ప్రతి ట్రాన్సాక్షన్ అక్కడ ఏర్పడిపోతుంది. రెండోది కర్టెన్ ప్రిన్సిపల్ అంటాం. కర్టెన్ ప్రిన్సిపల్ అంటే మనం ఒక భూమిని కొనాలంటే లింక్ డాక్యుమెంట్ తీసుకురమ్మంటారు. మీరు లింక్ డాక్యుమెంట్ తీసుకురండి, మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో దానికి ముందు వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు, వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు, ఆ లింక్ మొత్తం కావాలి అని, అప్పుడే మేము కొనగలము అంటారు. అది ఇక్కడ ఆస్ట్రేలియాలో అవసరం లేదు, ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుంది ఆ చైన్ని, ఆ గొలుసుని, లింక్ని ఆస్ట్రేలియాలో. అది కర్టెన్ ప్రిన్సిపల్ అంటాం. మూడవది ఇండెమ్నిటీ ప్రిన్సిపల్. ఇండెమ్నిటీ అంటే ఎవరైనా ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ జరిగిన, ఫ్రాడ్గా రికార్డ్ చేసిన ప్రభుత్వమే కాంపెన్సేషన్ ఇస్తుందన్నమాట. అది టారెన్స్ ఇండిఫిసబిలిటీ అంటాం. అనిర్వచనీయమైన ఏర్పాటు అన్నమాట. అంటే ఇండిఫిసబిలిటీ ఉంటుంది దానికి. సో దానివలన అటువంటి హక్కులు ఇక్కడ కూడా కల్పించగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడు ప్రభుత్వాలు ముందుకొచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ని రిజిస్ట్రేషన్తోనూ సర్వే డిపార్ట్మెంట్తోనూ అనుసంధానం చేస్తున్నాయి. కాబట్టి నేను కృష్ణా జిల్లాలో కలెక్టర్గా ఉన్నప్పుడు ఆటోమ్యూటేషన్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాము. అప్పుడు ఆటోమ్యూటేషన్ అంటే ఈరోజు మీరు రిజిస్టర్ ఆఫీస్కి పోయి ఒక స్లాట్ తీసుకొని భూమి రిజిస్ట్రేషన్ అయితే అది డాక్యుమెంట్ మాత్రమే ఒక వారం తర్వాత ఎప్పుడో వస్తుంది. ఆ డాక్యుమెంట్ని తీసుకొని పోయి మళ్ళీ మనము మీ సేవలో అప్లై చేస్తే ఆ డాక్యుమెంట్ వివరాలు అన్నీ పెట్టి యూజర్ ఛార్జ్ ఇస్తే దాన్ని విచారించి రెవెన్యూ డిపార్ట్మెంట్లో 1Bలోను అడంగల్లోనూ మార్చి పట్టదారు పాస్ పుస్తకం అతనికి అందజేస్తారు. అది ఇప్పుడు జరుగుతూ ఉండేది. ఆటోమేటేషన్లో ఏమంటే మనం రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ రిజిస్టర్ చేసుకున్న వెంటనే ఆటోగా అంటే దానికదే మారిపోతుంది. కాబట్టి అటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మారుతుంది, ప్లస్ రెవెన్యూ డాక్యుమెంట్లో కూడా ఆటోమేటిక్గా మారే పద్ధతి అన్నమాట. సో అది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో కూడా ధరణి పోర్టల్ పెట్టి ఇక్కడ కూడా అమలుపరచడానికి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆటోమేటేషన్ అనే పద్ధతి ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నిటికీ నాంది ఏమంటే భూ రికార్డులు స్వచ్ఛీకరణం కావాలి. అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది తప్పనిసరిగా ఒక ఎక్సైజ్ చేసి అడంగల్లో ఎంత విస్తీర్ణం ఉంది, ఆర్ఎస్ఆర్లో ఎంత విస్తీర్ణం ఉంది, రీసెటిల్మెంట్ రిజిస్టర్లు, వీటి రెండింటిని రికన్సైల్ చేస్తేనే మనం రీసర్వే చేసి బౌండరీస్ పెట్టి డ్రోన్ ద్వారా కానీ లేదు మిగతా కార్స్ ద్వారా కానీ కంటిన్యూస్లీ ఆపరేటెడ్ రీసెర్చ్ స్టేషన్స్ రెఫరెన్స్ స్టేషన్స్ ద్వారా మనము చేసేదానికి వీలవుతుంది అనమాట. ఆ విధంగా అనంతపురంలో లోన్ ఛార్జ్ క్రియేషన్ మాడ్యూలు, భూ రికార్డులు, ఎలక్ట్రానిక్ పట్టదారు పాస్ పుస్తకాలు ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేసి రైతులందరికీ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. రెండవది స్టూడెంట్స్, చదువుకునే విద్యార్థులు. వాళ్ళు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అంటే జూన్కే మీ సేవల చుట్టూ తిరిగి మీ సేవలోకి వెళ్ళిపోయి అక్కడ పోయి సర్టిఫికేట్లు తీసుకోవాలి. ఏం సర్టిఫికేట్లు? క్యాస్టు, ఇన్కమ్, నేటివిటీ, 3 సర్టిఫికేట్లు కావాలి. 5వ తరగతి నుంచి 6వ తరగతికి చేరాలన్నా, 7వ తరగతి నుంచి 8వ తరగతికి చేరాలన్నా, 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్కి చేరాలన్నా ఈ సర్టిఫికేట్లు కావాలి. కాబట్టి ఇట్లా వాళ్ళు మీ సేవల చుట్టూ తిరుగుతూ పాపం కాలాయాపన చేయకూడదు అని సదా మీ సేవలో
అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనంతపురంలో ముందే ఆ స్కూల్కి వెళ్ళి ఆ కాలేజీకి వెళ్ళి ఎవరెవరికి ఏమేమి సర్టిఫికేట్ కావాలి అని ముఖ్యంగా నోట్ చేసుకొని వచ్చి ఆటోమేటిక్గా అప్లోడ్ చేసి దాన్ని విచారించి వాళ్ళకి జనరేట్ చేసి ఆ సర్టిఫికేట్లు అక్కడే ఇచ్చే కార్యక్రమం అనమాట. కాబట్టి స్కూల్ విద్యార్థులు టైం వేస్ట్ చేసుకోకుండా అక్కడే వాళ్ళకి అందించే కార్యక్రమం సదా మీ సేవలో అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తర్వాత మూడవది ఏమంటే అనంతపురంలో డిజిటల్ లాకర్స్ని ఏర్పాటు చేశాం ఎక్కువగా. డిజిటల్ లాకర్స్ వల్ల ఏమవుతుంది, మనకున్న సర్టిఫికేట్లు ఉంటాయి, డాక్యుమెంట్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇవన్నీ చాలా వాల్యుబుల్ డాక్యుమెంట్స్. ఎక్కడంటే అక్కడ బీరువాలో పెడితే పోగొట్టుకోవచ్చు. సో అవన్నీ మనం ఏం చేస్తే డిజిటైజ్ చేసి డిజిటల్ లాకర్లో సాఫ్ట్వేర్లో స్టోర్ చేసి పెట్టేయడం అనమాట. మనకు కావాల్సినప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం. కాబట్టి ఈ విధంగా మనం కానీ చేయగలిగితే డిజిటైజేషన్ అప్పుడు మాకు నేషనల్ డిజిటల్ అవార్డు వచ్చిందనమాట. భారతదేశంలో అనంతపురం జిల్లాకి నేషనల్ డిజిటల్ లిటరసీ అవార్డు కింద డిజిటల్ లాకర్స్ని ఎక్కువ ఏర్పాటు చేయడం వల్ల వచ్చింది. తర్వాత స్వీకారము అనే కార్యక్రమం చేశాం. స్వీకారము అంటే హాస్టల్స్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్. అక్కడ ఎప్పుడో కట్టారు, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, పెయింటింగ్ సరిగ్గా లేదు, వాతావరణం సరిగ్గా లేదు, దోమల తెరలు మెష్ లేదు, టాయిలెట్ సరిగ్గా లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, ఫ్లోరింగ్ సరిగ్గా లేదు, ఎలక్ట్రికల్ అప్లయన్స్ సరిగ్గా లేదు అనే ఉద్దేశంతో ఇండస్ట్రీస్తో మీటింగ్ పెట్టి, పరిశ్రమల వాళ్ళతో, పెద్ద పెద్ద కార్పొరేట్స్తో మీటింగ్ పెట్టి వాళ్ళు దాన్ని దత్తత తీసుకునే కార్యక్రమం. దత్తత స్వీకారమే శ్రీకారమైందనమాట. కాబట్టి ఆ దత్తతను వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం వలన అన్ని హాస్టల్స్ ప్రభుత్వ సొమ్ము కాకుండా ఈ కార్పొరేట్స్తో ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడి ఆ స్వీకారం కార్యక్రమాన్ని చేశాం. అదేవిధంగా నెల్లూరులో ఉండేటప్పుడు ప్రజ్ఞ అనే కార్యక్రమాన్ని చేశాం జాయింట్ కలెక్టర్. ప్రజ్ఞ అంటే కంప్యూటర్స్, హాస్టల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేయడం వలన ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఇచ్చి గూగుల్లోకి, తర్వాత మెయిల్స్ ఏ విధంగా పంపించడము, గూగుల్ని ఏ విధంగా సెర్చ్ చేయడము, కంప్యూటర్ నాలెడ్జ్ని వాళ్ళకి ఏర్పాటు చేశాము. తర్వాత హాస్టల్లో మంచి నీరు, స్వచ్ఛమైన నీరు ఉండాలనే ఉద్దేశంతో ఆర్ఓ యూనిట్లను ఏర్పాటు చేశాం. రివర్స్ ఆస్మాసిస్ యూనిట్లు అంటాం. ఇది సుజల అనే కార్యక్రమానికి పేరు పెట్టి అట్లా హాస్టల్లో స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వడం ద్వారా ఎటువంటి రోగాలు లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో అట్లా అనంతపూర్లో ఈ కార్యక్రమాలన్నీ చేశాం. కృష్ణా జిల్లాకు వెళ్ళిన తర్వాత కలెక్టర్గా మొదటిది గ్రీవెన్స్ మీద దృష్టి సారించాం. గ్రీవెన్స్ అంటే చాలామంది పిటిషన్లు ఇస్తూ ఉంటారు, ప్రతి సోమవారం వచ్చి 400 500 వాళ్ళు. అక్కడ ఏం చేశాము అంటే వచ్చేవాళ్ళు ఎండలో నిలబడేవాళ్ళు పాపం క్యూలో. కాబట్టి ఏం చేసామంటే ఒక మంచి హాల్ కట్టించాము, దాన్ని ఏసీ చేసాము. బహుశా భారతదేశంలో మొట్టమొదటి ఏసీ గ్రీవెన్స్ హాల్ అదేనేమో కృష్ణాలో. కాబట్టి పెట్టి అక్కడ వాటరు, బటర్ మిల్క్ ఇచ్చి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టేవాళ్ళు వచ్చే గ్రీవెన్స్ పిటిషనర్కి. ఎవరితోనో దాతలతో మాట్లాడి ప్రతి వారం ఒక దాతను చూసుకొని, చాలామంది ఎన్జిఓస్ ఉంటారు, వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేసి వాళ్ళు గ్రీవెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా సీరియస్గా ఉంది అనుకోండి గ్రీవెన్స్, అక్కడే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏ మండలానికి సంబంధించిన అధికారితో ఈ గ్రీవెన్స్ పిటిషనర్ మాట్లాడేవాడు డైరెక్ట్గా నా ముందే. కాబట్టి ఏమైంది, తహసీల్దార్ ఏం రిప్లై ఇస్తాడు, ఇతనే ఏం చెప్తాడు, అక్కడికక్కడే సొల్యూషన్, అక్కడికక్కడే ఆర్డర్ ఇవ్వడం అన్నమాట. సో ఆ విధంగా ప్రజల హృదయాల్లో వెళ్ళడం జరిగింది. అందుగురించి ఈరోజు కూడా నన్ను ప్రజా కలెక్టర్ అని అంటారు అందరూ, పీపుల్స్ కలెక్టర్ అని. ఎందుకంటే ప్రజల సమస్యలు అన్ని పరిష్కారం చేశాము. దాని మీద సోషల్ ఆడిట్ కూడా చేశాం. ఆ గ్రీవెన్స్ వాళ్ళతో మాట్లాడి మీకు సాటిస్ఫాక్షన్ ఉందా, మీకు సంతోషంగా ఉందా, ఈ గ్రీవెన్స్ ఈ విధంగా పరిష్కరించాము అని వాళ్ళ యొక్క అనుభూతిని కూడా తీసుకొని వచ్చేవాళ్ళం. ఇది చాలా మేజర్ ఇన్నోవేషన్ అయిందనమాట. ఇనిషియేటివ్ వేరు, ఇన్నోవేషన్ వేరు. అందరూ రెండు ఒకటే అనుకుంటారు. ఇనిషియేటివ్ అంటే గుడ్ బిగినింగ్, అంటే కొత్తగా ఏర్పాటు చేయడం, అది ఇనిషియేటివ్. ఇన్నోవేషన్ అంటే ఉన్నదాన్ని అభివృద్ధి చేయడం, బికమింగ్ న్యూ అన్నమాట, డెవలపింగ్ న్యూ, అది ఇన్నోవేషన్ అన్నమాట. కాబట్టి అక్కడ ఈ గ్రీవెన్స్లో ఆ విధంగా చేశాము. మీ సేవలో అబ్నార్మల్ పెండెన్సీ ఉండేది. నేను కలెక్టర్గా పోయినప్పటికీ వేల కొలది పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి మీ సేవలో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఉంటుంది. కొన్ని 15 నిమిషాల్లో ఇవ్వాలి, కొన్ని ఒక రోజు వ్యవధిలో ఇవ్వాలి, కొన్ని వారం రోజులు, కొన్ని 15 రోజులు, కొన్ని 30 రోజులు, సిటిజన్ చార్టర్. కానీ ఏం లేదా, ఇక్కడ సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండిపోయింది. 48,000 పెండింగ్లో ఉండింది పోయినట్టు. కాబట్టి ఒక 6 నెలలు కష్టపడ్డాము, మొత్తము 100 కంటే తగ్గిపోయింది.
కాబట్టి 48,000 పరిష్కారాలు 6 నెలల్లో చేశామన్నమాట. సో అది ఒక తపస్సులాగా చేయడం జరిగింది. రెండవది. మూడవది, కృష్ణా జిల్లాలో ఏమంటే బాగా అవేర్నెస్ ఉండే జిల్లానే కానీ అక్కడక్కడ తల్లులు చనిపోతున్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్ డెలివరీ అప్పుడు చనిపోయేవాళ్ళు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం, మాతృ మరణాల సంఖ్య ఎక్కువ ఉండేది. ఎందుకు నేను ఒక అనాలిసిస్ చేస్తే హిమోగ్లోబిన్ కారణం. అంటే రక్తంలో ఐరన్ తక్కువగా ఉంది వాళ్ళకి, అనీమియా. రక్తంలో ఎంత ఉండాలి హిమోగ్లోబిన్ అంటే, మనకు హిమోగ్లోబిన్ ఐరన్ శాతం ఎంత ఉండాలి అంటే మగవాళ్ళకి 12 నుండి 18 గ్రాములు ఉండాలి, ఆడవాళ్ళకి 11 నుండి 17 గ్రాములు. కానీ చాలామందికి కృష్ణా జిల్లాలో 6 గ్రాములు కూడా ఉంది, 6, 7, 8, 9. అదే అనీమియా. అంటే తినే ఆహారంలో ఇనుము తక్కువగా ఉంది, ఐరన్ తక్కువగా ఉంది. ఎందుకంటే ఐరన్ తక్కువగా ఉంటే హీమోగ్లోబిన్ ఏర్పడదు సరిగా. హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. కాబట్టి ఇనుము కావాలి, ప్రోటీన్ కావాలి. ఈ రెండు దేంట్లో ఎక్కువగా ఉంది అని చూసి సజ్జ లడ్డూలు ఇచ్చాం. సజ్జలు అంటే అందరికీ తెలుసు కాబట్టి పెనిసిటమ్ టైఫాయిడమ్ అంటాం, బజ్రా. ఈ సజ్జలు బెల్లంతో కలిపి ప్రతిరోజు ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ మదర్కి, బాలింతలకు, గర్భిణులు బాలింతలు ఇద్దరికి రోజుకు ఒక లడ్డు తినిపించేవాళ్ళం. దీనివల్ల ఏమైంది, ఒక 8-9 నెలలకి వాళ్ళకి ఐరన్ శాతం పెరిగింది, 6 నుంచి 11% వచ్చింది. కాబట్టి ఏమైంది, చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గిపోయారు, మాతృ మరణాల సంఖ్య బాగా తగ్గిపోయింది. రెండవది ఏమంటే, పిల్లవాళ్ళు పుట్టేటప్పుడు బరువు 2.5 కిలోగ్రాములు ఉండాలి పుట్టేవాళ్ళు బిడ్డ. కానీ అక్కడ 2 కిలోగ్రాములు, 1.5 కిలోగ్రామే ఉంది, కేజీ తక్కువ బరువుతో పుడుతున్నారు. దాన్ని చూసాము. మాల్ న్యూట్రిషన్, మాల్ నరిష్మెంట్, పౌష్టికాహార లోపము. కాబట్టి దాంట్లో ఏముంటుంది, అండర్ వెయిట్ చిల్డ్రన్ ఉంటారు తక్కువగా, వేస్టింగ్ చిల్డ్రను, స్టంటింగ్ చిల్డ్రను అంటాం. వేస్టింగ్ అంటే మనకు పొడవుకు తగిన, అంటే ఎత్తుకు తగిన బరువు ఉండరు వాళ్ళు, దాన్ని వేస్టింగ్ అంటాం. ఎత్తు ఎంత ఉన్నారో దానికి తగిన బరువు ఉండరు, వేస్టింగ్. స్టంటింగ్, గిటక బారిపోయి ఉంటారు. సో ఇవన్నిటికీ కారణాలు అన్వేషించి ప్రతి ఒక్కరికి పిల్లవాళ్ళకి చిన్నప్పుడే నువ్వుల లడ్డు ఇచ్చాం. నువ్వుల్లో ప్రోటీన్ ఉంది, బాగా ఐరన్ ఉంటుంది. ఈ రెండు ఇవ్వడం వలన వాళ్ళ బరువు మ్యాక్సిమం వచ్చారు. ఇది ఇన్నోవేషన్ అయిందన్నమాట. కాబట్టి దానికి ఇటీవల అప్పుడు చేసిన ఎక్స్పెరిమెంట్స్కి భారత ప్రభుత్వం పోషకాభియాన్ అవార్డును కూడా ప్రకటించారనమాట. అంటే నా తర్వాత వచ్చిన కలెక్టర్ గారు పోయి అక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇట్లా బ్యూటిఫుల్గా చేసాం. తర్వాత ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్, ఈ పాస్ అంటాం. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా ప్రతి రేషన్ కార్డ్ని నేమ్ని ఆధార్తో అనుసంధానం చేసి ఆధార్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ కార్డు తీసుకుపోతే ఇంతకుముందు అతనికి ఇస్తే ఇచ్చేవాళ్ళు డీలరు, ఇవ్వకపోతే పక్కన పెట్టేసి ఇచ్చినట్లు రాసుకునేవాళ్ళు, ఏదో ఒక వేలు ముద్రేసి. ఈ మోసాలన్నీ జరిగాయి. అవన్నీ ఉండకూడదనే ఉద్దేశంతో 2015లో అప్పుడు కృష్ణా కలెక్టర్ గారు దీన్ని ప్రారంభించారనమాట, ఈ పాస్ అనేది, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్. సో దాని తర్వాత మేమేం చేసి, నే కలెక్టర్ అయిన తర్వాత దాన్ని ఇంకా డెవలప్ చేసి అది అట్లే సస్టైనబిలిటీ ఉండేట్లుగా. సో దానివల్ల ఏమైంది, బోగస్ కార్డులు ఎలిమినేట్ అయినాయి, కరెక్ట్ అయిన రేషన్ కార్డే తీసుకునేవాళ్ళు, తంబ్ ఇంప్రెషన్ వేసేవాళ్ళు మిషన్ మీద. కాబట్టి మ్యాచ్ అయిన వెంటనే వచ్చేది. తంబులో ఇబ్బంది ఉంటుంది అని తదుపరి ఏం చేసామంటే ఐరిస్కు వెళ్ళాం. ఐరిస్ అనేది కంటిలో ఉన్న ఒక చిన్న ఆర్గనెల్లే అనమాట. అది ప్రతి వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఐరిస్ ఒకటి, తంబ్ ఒకటి. మూడోది ఏం చేసామంటే FRS అన్నాం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అన్నమాట. ముఖంని బట్టి మ్యాచ్ అవుతుందా లేదా ఫోటో అనేది. అప్పుడు వాళ్ళకి మాత్రమే రేషన్ వస్తుంది, బోగస్ వాళ్ళు పోతే రేషన్ రాదు. కాబట్టి ఇట్లా సస్టైనబిలిటీ చేశారు. కాబట్టి ఇటీవల కృష్ణా జిల్లాని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి CSI, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ SIG అవార్డు కూడా వాళ్ళకి కృష్ణా జిల్లాకి రావడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ ఇన్నోవేషన్స్ అన్నమాట. తదుపరి అక్కడ ఒక ఫైటోరిడ్ టెక్నాలజీ అనేది ఒకటి చేసాం. ఫైటోరిడ్ అనేది కృష్ణా జిల్లాలో, అంటే ఎక్కడైతే మురుగు ఉత్పత్తి అవుతుందో ఆ గ్రామంలో ఆ మురుగు నీరంతా ఒక చోట కలెక్ట్ చేసి 4 ట్యాంకుల ద్వారా పంపించేవాళ్ళం. 4 ట్యాంకుల్లోనూ ఎలిఫెంట్ ఇయర్సు,
క్యాట్ టైల్స్ మొక్కల్ని పెంచితే ఆ మొక్కలకి మృత్తిక ఉండదు, నేల ఉండదు దానికి, ఆ మొక్కలకి నీటిని గ్రహించేది అనమాట. సో నీటిలో ఉండే నైట్రోజన్ని ఫాస్ఫేట్ని పీల్చుకునేది అది. ఈ రెండింటిని పీల్చేస్తే ఆ నీటిలో వాసన ఉండదు, మురుగునీరుకి వాసన ఉండదు. నైట్రోజను ఫాస్ఫేట్ కానీ తొలగించేస్తే మురుగునీరు వాసన రాదు, కాబట్టి మామూలు నీరు అయిపోతుంది అనమాట. ఆ నీటిని వ్యవసాయానికి ఉపయోగించేవాళ్ళు, రీసైక్లింగ్ జరిగేదన్నమాట. ఎందుకంటే దాంట్లో నీటిలో బయలాజికల్ ఆక్సిజన్ డిమాండు, కెమికల్ ఆక్సిజన్ డిమాండు ఈ రెండు తగ్గిపోయింది, కాబట్టి ఆ వాసన అనేది వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి డ్రైన్ వాటర్ ఇరిగేటెడ్ వాటర్గా మారిపోయింది. దాన్ని ఫైటోరిడ్ టెక్నాలజీ అంటాం. సో దాన్ని ఒకటి అమలుపరచడము. తర్వాత సంతృప్తికరంగా ఉండేట్లుగా ప్రతి గ్రామంలో గ్రీవెన్స్లు కండక్ట్ చేయడము, ప్రతి డివిజన్లో ప్రతి మండలంలో గ్రీవెన్స్లు కండక్ట్ చేయడం వలన ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేవి. దాంతోపాటు మనకు నిర్మాణ రంగంలో ప్రతి గ్రామంలోనూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఒక స్ట్రక్చర్ ఒకటి బిల్డప్ చేసి చెత్తను గ్రహించి దూరంగా, ఊరికి దూరంగా ఆ నిర్మాణానికి తీసుకొని పోయి అక్కడ తడి చెత్త పొడి చెత్త అనేది వేరు చేసి దాంట్లో నుంచి ఎర్త్వామ్స్ను పెట్టి మనము ఎరువుని కూడా ఉత్పత్తి చేయడము, ఇవన్నీ చేయడమే కాకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంటు, ట్రీ ప్లాంటేషన్స్, మొక్కలు పెంచడము. సో దాని తర్వాత ODF, ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ. కాబట్టి టాయిలెట్స్ని ప్రతి ఒక్క ఇంట్లో టాయిలెట్ ఉండాలి అనే ఉద్దేశంతో టాయిలెట్స్ని ఏర్పాటు చేశాము. తదుపరి ప్రతి ఒక్క ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ఈ కట్టెలతో వంట చేయకూడదనే ఉద్దేశంతో దాన్ని టోటల్ 100% మనము కట్టెలు లేకుండా మొత్తము గ్యాస్ ద్వారానే వంట చేసే పద్ధతిని కూడా కృష్ణా జిల్లాలో ప్రవేశపెట్టడం. కాబట్టి కృష్ణా జిల్లా అవేర్నెస్ బాగుంది కాబట్టి ఆ జిల్లా ఎన్నో వాటికి నాంది మొత్తం బేస్ అయిందనమాట. సో అక్కడి నుంచి మిగతా జిల్లాల్లో కూడా మనము తీసుకొని రావడం, అదేవిధంగా డిఫరెంట్ కంట్రీస్లో ఉండేదాన్ని కూడా ఇక్కడ అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో DCRలని ఏర్పాటు చేశాం, డిజిటల్ క్లాస్ రూమ్స్ని. అంటే ఈరోజు ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్ ఉపయోగం ఉండదు, ఏదో టీచర్ వస్తాడు పాఠం చెప్పేది కాదు కావాల్సింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటే రికార్డెడ్ ఏదైతే కంటెంట్ ఉంటుందో అది ఎన్నిసార్లైనా అతను వినొచ్చు స్టూడెంట్. ఈ DCRకి ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ NRIs ఉండేవాళ్ళు, కృష్ణా జిల్లా వాళ్ళు అమెరికాలో స్థిరపడి ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్క స్కూల్లోనూ ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టారు. తర్వాత వర్చువల్ క్లాస్ రూమ్స్ పెట్టారు, VCR అంటాం, DCR VCR. VCR అంటే ఏదో ఒక ఎక్స్పర్ట్ టీచర్ వచ్చి పాఠాలు చెబుతూ ఉంటే స్టూడెంట్స్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ద్వారా డౌట్స్ తీర్చుకునేవాళ్ళు. కాబట్టి ఎక్స్పర్ట్స్ని తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట VCRలో. ఆ పద్ధతి కూడా అక్కడ DCR VCR అనేది ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టడము. తదుపరి ప్రతి గ్రామంలోనూ ఒక మోడల్ అంగన్వాడీని ఏర్పాటు చేయడము. సో ఇట్లా ఒక శ్మశాన వాటికను ఏర్పాటు చేయడము. సో గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడము, ఒక ఆదర్శ గ్రామముగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో అక్కడ ప్రతి సోమవారము వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అందరూ సర్పంచులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు, డ్వామాలో డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలో ఉండే లోయర్ లెవెల్ స్టాఫ్ అందరికీ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా డైరెక్ట్గా కలెక్టర్కి చెప్పుకోవచ్చు అని ఒక భరోసాని కల్పించడంలో మేము విపరీతంగా విజయాన్ని సాధించినాము అని చెప్పచ్చు. ఎందుకంటే ఇన్నోవేషన్స్ అనేది విద్యలో కానీ, వైద్యంలో కానీ, హెల్త్లో కానీ, అదేవిధంగా గవర్నెన్స్లో కానీ, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్లో కానీ, అర్బన్ గవర్నెన్స్లో కానీ ఇట్లా రకరకాలుగా ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో ఆ జిల్లాను రూపొందించడము. అదేవిధంగా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది ఒక్క రోజులో 10 గంటల వ్యవధిలో 23,000 మంది విద్యార్థులకు డెంటల్ చెకప్ చేయించామన్నమాట. 23,000 మంది విద్యార్థులకు ఒకే రోజులో 10 hours టైంలో విద్యార్థులకి చెక్ చేసాం. ఓరల్ హెల్త్ హైజీనిక్ క్యాంపు అప్పుడు గిన్నిస్ బుక్ వాళ్ళు కృష్ణా జిల్లాని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కించారన్నమాట. అదేవిధంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్వీప్ యాక్టివిటీస్, సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రాంలో ఓటర్ ఎన్రోల్మెంట్, ఓటర్గా నమోదు చేయాలనే ఉద్దేశంతో బాగా
స్ప్రెడ్ చేయాలని, అవేర్నెస్ బాగా క్రియేట్ చేయాలని ఒక రంగోలీని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ రంగోలీ అనేది ఒక గ్రౌండ్, పెద్ద గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని 4,64,000 అడుగులు, చదరపు అడుగులతో 4,64,000 చదరపు అడుగులు రంగోలీ ముగ్గుని హాఫ్ అన్ అవర్లో వేసామన్నమాట. అంతకుముందు రికార్డు 45 నిమిషాలు ఉండేది, 4 లక్షలు మాత్రమే ఉండేది. మేము 4,64,000 చదరపు అడుగులు హాఫ్ అన్ అవర్ టైంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కడం జరిగిందనమాట. కాబట్టి కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే ఆ రోజు ఎక్స్పెరిమెంట్స్కి ఒక పుట్టినిల్లు అనమాట. ఆల్ ఎక్స్పెరిమెంట్స్, ఇనిషియేటివ్, ఇన్నోవేషన్స్కు, ఇలస్ట్రేషన్, ఇన్క్విజిటివ్నెస్, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కృష్ణా జిల్లాలోనే ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ప్రస్తుత యువ ఐఏఎస్లకు మరియు విద్యార్థులకు మీరు ఇచ్చే సజెషన్ సార్? యువ ఐఏఎస్ అనేది ఒక 3 లెటర్ కోడ్. అది ఇట్స్ ఎ హెవెన్ బాండ్ సర్వీస్ అంటూ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. సో దీని గురించి మనం ఒకసారి చూసినట్లయితే సివిల్ సర్వీసెస్ అనేది మొత్తం 24 రకాల సర్వీసులని సివిల్ సర్వీసెస్ అంటాం. సో సివిల్కి, మిలిటరీ సర్వీసులకి చాలా మటుకు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం వరకు తేడా ఉండేది కాదు. తరువాత ఈ సివిల్ సర్వీస్ యొక్క ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంటే, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757, 1764లో బక్సార్ యుద్ధము జరిగినప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఎక్కువ అక్విజిషన్స్ జరిగాయి. ఇతర దేశాలపై యుద్ధం ప్రకటించి గెలుపొందారనమాట. ఆ సామ్రాజ్యాలన్నింటినీ మనము ప్రాపర్ మానిటరింగ్ చేయాలంటే సివిల్ సర్వీస్ కావాలి అని అప్పుడు దీని యొక్క ఆవశ్యకత ఏర్పడింది. వారన్ హ్యాస్టింగ్స్ 1772లో వచ్చినప్పుడు కలెక్టర్ అనే పదాన్ని మొట్టమొదటిసారి వాడాడనమాట. కలెక్టర్ అనే పదాన్ని, వన్ హూ కలెక్ట్స్ ల్యాండ్ రెవెన్యూ. దెన్ కార్న్వాలిస్ అయిన తర్వాత, లార్డ్ కార్న్వాలిస్ కాలంలో సివిల్ సర్వీస్ 2 రకాలుగా విభజించబడింది. హయ్యర్ సివిల్ సర్వీస్, లోయర్ సివిల్ సర్వీస్ అని. కోవనాంటెడ్ సివిల్ సర్వీస్, అన్కోవనాంటెడ్ సివిల్ సర్వీస్ అని. కోవనాంటెడ్ అంటే హయ్యర్, ఎక్కువ పేమెంట్ ఉండేది, బ్రిటిషర్లే ఉండేవాళ్ళు ఆ సివిల్ సర్వీస్లో. లోయర్ సివిల్ సర్వీస్లో తక్కువ పేమెంట్ ఉండేది, ఇండియన్స్ ఉండేవాళ్ళు అనమాట. సో 1853లో చట్టం వచ్చినప్పుడు లార్డ్ మెకాలే యొక్క రికమెండేషన్ ప్రకారం ఫస్ట్ టైం ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఒక సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఊహించి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు 1855లో మొట్టమొదటిసారి. సత్యేంద్రనాథ్ ట్యాగూర్ మొట్టమొదటిసారి భారతదేశస్థుడు, ఇతను సివిల్ సర్వీస్కి ఎంపిక అయినాడనమాట. తదుపరి 1923లో లీ కమిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక రికమెండేషన్ ఇచ్చారు, ఒక సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి అని. 1926లో ఫస్ట్ టైం ఇండియాలో సివిల్ సర్వీస్కి ఒక రిక్రూట్మెంట్ కమిషన్ అనేది ఏర్పడింది. రోస్ బార్కర్ అనేవాళ్ళు ఫస్ట్ చైర్మన్గా ఉన్నారనమాట. తదుపరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏప్రిల్ 21వ తారీఖున ఈ సివిల్ సర్వెంట్స్ని అందరినీ అడ్రస్ చేసి అప్పుడు ఇది స్టీల్ ఫ్రేమ్ వర్క్ అని పేరు పెట్టారనమాట. సివిల్ సర్వీస్, ఆల్ ఇండియా సర్వీస్కి స్టీల్ ఫ్రేమ్ వర్క్ అని పేరు పెట్టడం జరిగింది ఏప్రిల్ 21. అందుగురించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 సివిల్ సర్వెంట్స్ డే అంటారు. సివిల్ సర్వెంట్స్ డే. ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ కార్న్వాలిస్ అయితే, ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. కాబట్టి ఈరోజు సివిల్ సర్వీస్కి మొత్తం 24 రకాల సర్వీసులు ఉంటే దీంట్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీసులు ఉంటాం. అంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ 2 కంట్రోల్లో పనిచేస్తారనమాట. ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఒక ఆల్ ఇండియా సర్వీస్. మిగతా అన్ని సివిల్ సర్వీసులు, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్, ఇట్లా రకరకాలు ఉంటుంది. ఇవన్నీ సివిల్ సర్వీస్ అని అంటారనమాట. దీనికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చిన జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుంది, అక్టోబర్లో మెయిన్ జరిగి మార్చిలో ఇంటర్వ్యూ జరుగుతుంది. మొత్తం ప్రిలిమినరీలో క్వాలిఫికేషను, తర్వాత మెయిన్లో 1750 మార్కులు, ఇంటర్వ్యూలో 275. దీన్ని బట్టి సెలక్షన్ అనేది ఉంటుంది. ఏజు 21 నుంచి 32 రాయాలి ఎగ్జాము అంటే సివిల్ సర్వీస్ 21 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉండాలి. తర్వాత 6 అటెంప్ట్సే ఉంటాయన్నమాట వాళ్ళకి ఓసీలు. బ్యాక్వర్డ్ క్లాస్కి అయితే 9 అటెంప్ట్స్ ఉంటాయి, 35 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు వాళ్ళు బీసీలు. ఎస్సీ ఎస్టీలు అయితే 37 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు.
ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే వాళ్ళు 42 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు ఐఏఎస్ ఐపీఎస్లో. సో ఈ విధంగా సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి వాళ్ళకి లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో లబాస్నా అంటాము, ముస్సోరిలో ట్రైనింగ్, ఇక్కడ హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ, డెహ్రాడూన్లో ఫారెస్ట్ అకాడమీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఎగ్జామ్ పాస్ కావాలి అంటే కఠోరమైన శ్రమ చేయాలి. కాబట్టి అన్ని సబ్జెక్ట్, దీనికి సిలబస్ అనేది ఏమి ఉండదు. హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, సైన్సు, డిజాస్టర్ మేనేజ్మెంట్, పాలిటీ, గవర్నెన్స్, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. అన్నిటి మీద అవగాహన పూర్తిగా కల్పించుకోవాలి. అవగాహన కల్పించుకోవడమే కాకుండా చాలా మటుకు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీదనే ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఊరికే జస్ట్ ఓరియంటేషనే. మనము ఎంత కష్టపడి బాగా చదివితేనే అవుతుంది. కాబట్టి చాలామంది ఏది కోచింగ్ ఇన్స్టిట్యూట్ మంచిది అనేది కాదు, కానీ మనం ఎంత చదువుతున్నాం, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఒక మ్యాప్ మాత్రమే. సో మనము రాత్రింపగళ్ళు కష్టపడి వర్డ్ లిమిట్కి వ్రాసే ఆన్సర్ ఆ వర్డ్ లిమిట్ లోపల మొత్తం రాయగలిగితే మనకు సక్సెస్ అనేది వస్తుంది. సో ఈరోజు విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కెరీర్ అనేది ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ టు ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అట్లా డిఫరెంట్ ఈస్ ఉంటాయన్నమాట లైఫ్లో. కాబట్టి ఎన్నుకునేటప్పుడు మనము టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిరోజు 86,400 గోల్డెన్ సెకండ్స్ ఉంటుంది. దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి. 1 సెకండ్ పోతే మళ్ళీ మనకు వెనక్కి రాదు. కాబట్టి చిత్తశుద్ధితో, బాగా ఒక డివోషన్తో, డిటర్మినేషన్తో, డెడికేషన్తో ఎగ్జామ్ రాయగలగాలి. అదేవిధంగా టైం వేస్ట్ కాకుండా ప్రాపర్ స్ట్రక్చర్తో మనము పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి. కాబట్టి మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అందరూ అడుగుతారు, హూ ఈజ్ కన్సిడర్డ్ టు బి ది ఫాదర్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్? వాట్ ఈస్ పన్ బై పర్సనాలిటీ? పర్సనాలిటీ ఏంటి, పర్సన్ ఏంటి? పర్సన్ అంటే వ్యక్తి, పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వము. కాబట్టి పర్సన్ విల్ డై బట్ పర్సనాలిటీ విల్ నెవర్ డై. మనిషి ఈరోజు చనిపోతే రేపు మర్చిపోతాం, బట్ వ్యక్తిత్వము అనేది ప్రపంచం ఉన్నంత కాలము ఉంటుందన్నమాట. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఏం కావాలి? మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. నెంబర్ 1 వేదం, అది మొదటి వేదం. అది ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం, అథర్వవేదం ఎట్లుంటుందో పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా 4 సూత్రాలు ఉన్నాయి. కాబట్టి చతుర్ముఖాలు ఇవన్నీ, 4 ముఖాలు పర్సనాలిటీ డెవలప్మెంట్. 1 సామర్థ్యాన్ని పెంచుకోవడం, 2 ప్రతిభను పెంచుకోవాలి, టాలెంట్, 3 నైపుణ్యాన్ని అలవాటు చేసుకోవాలి, 4వది మన బలహీనతలన్నిటినీ బలమైనవిగా మార్చుకోవాలి. మనకేమేమి బలహీనతలు ఉన్నాయో అవన్నీ బలమైనవిగా మార్చుకోవాలి. దానికి మంచి ఆలోచన, భావన, ప్రవర్తన 3 కావాలి. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి తేడా ఏమి అంటే రూపం ఒక్కటే కాదు, ఆలోచన, భావన, ప్రవర్తన, ఈ 3 కూడా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి దీనికి ఈ వ్యక్తిత్వం మీద ప్రభావం చూపే అంశాలు ఏవి అంటే, 1 జన్యువు, జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చిన జన్యువుల ద్వారా ఆ వ్యక్తిత్వం మీద ప్రభావం ఉంటుంది, జీన్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. 2వది ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్, వాతావరణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అతను పనిచేసే ప్రదేశము, ఇంట్లో పెరిగే వాతావరణము, వాటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ పర్సనాలిటీ లక్షణాలు ఏవి, వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉండాలి అంటే, నో దట్ యు ఆర్ ఇన్కంపారబుల్, అంటే నువ్వు ఎవరికి తగ్గిపోవు, నువ్వు ఎవరికి తక్కువ కాదు, ఇన్కంపారబుల్, సాటి లేనిది అని నువ్వు ప్రతి ఒక్కడు ఊహించుకోవాలి. బీ గుడ్ టు యువర్ సెల్ఫ్ అన్నాం, నీకు నీవే మంచిగా ఉండాలి, నీకు నువ్వే మంచిగా ఉండాలి. దెన్ గివ్ సమ్ స్పేస్ ఫర్ ఇంపర్ఫెక్షన్ అని, అసంపూర్తిగా ఉండడానికి కొంచెం స్పేస్ ఉండాలి మైండ్లో. ఎందుకంటే ఒక ఎగ్జామ్ రాస్తావు, రాలేదనుకో బాధపడకూడదు, దాన్ని భరించగలిగే శక్తి కూడా తెచ్చుకోవాలి. కాబట్టి పర్ఫెక్షనే ఎప్పుడు కాదు, ఇంపర్ఫెక్షన్ కూడా కొంచెం స్థానం ఉండాలి. దెన్ స్పాంటేనియస్గా ఉండాలి, యాదృచ్ఛికంగా మాట్లాడగలగాలి, ఏ సబ్జెక్ట్ మీదైనా. మంచి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి, లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి మాట్లాడితే వీ షుడ్ బీ ద క్రౌడ్ పుల్లర్స్ రాదర్ దాన్ క్రౌడ్ పుషర్స్. మనం మాట్లాడితే అందరూ లేచి వెళ్ళిపోకూడదు, అందరూ వచ్చి కూర్చోవాలి. కాబట్టి ఎఫెక్టివ్ కమ్యూనికేటర్గా ఉండాలి. స్టే ఎంతూజియాస్టిక్, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, బాధపడుతూ నిరాశ నిస్పృహలతో ఉండకూడదు. దెన్ బీ లైట్ ఇన్ మైండ్ అండ్ హార్ట్,
ఏదైనా ఉన్నప్పుడు జరిగింది అంటే మెదడులో కానీ, అంటే మనసులో కానీ, హృదయంలో కానీ, మెదడులో కానీ, హృదయంలో కానీ లైట్గా తీసుకోండి. ఇదే కాదు ప్రపంచము. ఇఫ్ ప్లాన్ ఏ ఫెయిల్స్ వీ హ్యావ్ 25 అదర్ ఆల్ఫాబెట్స్, అది మర్చిపోకూడదు. కాబట్టి ఏ ఫెయిల్ అయింది అని ప్రతి ఒక్కరు అయిపోయింది మన జీవితం అని అక్కడ క్లోజ్ చేసుకునేది కాదు. ఇంకా 25 ఉన్నాయి మార్గాలు, ఒక మార్గం ఒకటే కాదు. కాబట్టి గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. కాబట్టి ఓటమి వచ్చింది అంటే కొంచెంమంది నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. సో ఆ విధంగా అలవాటు చేసుకోవడంతో పాటు దెన్ అవైలబిలిటీ ఉండాలి, అప్రోచబిలిటీ ఉండాలి. ఎవరైనా ఫోన్ చేస్తే దానికి ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడు బిజీగా ఉండొచ్చు, మళ్ళీ అయినా ఆన్సర్ ఇవ్వాలి. రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. లెర్న్ టు లెట్ గో అన్నాం. లెర్న్ టు లెట్ గో అంటే నేర్చుకోవాలి. ఏమని? ఏదైనా ఒకటి జరిగింది అని మనకు అనుకూలమైనది కాదు, ఒకటి అననుకూలమైన సంఘటన జరిగింది అంటే అదే మనసులో పెట్టుకొని కుంగి కృషించి పోకూడదు, వెంటనే పైకి వచ్చేయాలి. లెర్న్ టు లెట్ గో, బిహేవ్ ఎస్ ఎ లయన్ టు ఫేస్ ద డేంజర్స్. కాబట్టి ఏదైనా డేంజర్ వస్తూ ఉందంటే సింహంలాగా పోరాడాలి, అంతేగాని తోక ముడుచుకొని పారిపోవడం అనేది కాదు. బిహేవ్ ఎస్ ఎ లయన్ టు ఫేస్ ద డేంజర్స్. దెన్ బీ ఏ ప్రోటాన్. బీ ఏ ప్రోటాన్. ప్రోటాన్ అనేది ధనాత్మకంగా ఉంటుంది, పాజిటివిటీ ఉండాలి, ఎప్పుడు నెగిటివిటీ పోకూడదు. ఆప్టిమిస్టిక్గా ఉండాలి. ఆప్టిమిస్ట్ ఈజ్ ఆపర్చునిటీ ఇన్ ఎవరీ డిఫికల్టీ, పెసిమిస్ట్ ఈజ్ డిఫికల్టీ ఇన్ ఎవరీ ఆపర్చునిటీ. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దెన్ కామ్ అండ్ శ్వాస మీద ధ్యాస ఉండాలి, ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఇవి చేసుకుంటూ ఉండాలి. డూ ద థింగ్స్ ఇన్ ఎ స్టైలిష్ వే. స్టైల్గా చేయాలన్నమాట పనులు, అంతేగాని నార్మల్గా ఏదో నార్మల్గా చేసేది కాదు, డల్గా నిల్గా కాదు, ఫుల్గా చేయాలి ఎప్పుడు. కాబట్టి హ్యావ్ ఎ పర్ఫెక్ట్ ప్లానింగ్. ప్లాన్స్ ఆర్ ప్లెంటీ, రిజల్ట్స్ ఆర్ ఎంటీ అని ఉండకూడదు. ప్లాన్స్ అన్నీ పర్ఫెక్షన్తో మెటిక్యులస్గా స్క్రూపులస్గా ఉండాలన్నమాట. దెన్ సోషల్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండాలి, ప్రతి వ్యక్తితో కనెక్టివిటీ అనేది ఎక్కువ ఉండాలి. డ్రెస్, నీట్ డ్రెస్సింగ్ ఉండాలి. కమ్అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. కాబట్టి ప్రతి ఒక్కటి వాడు చేస్తుడా, వీడు చేస్తుడా, బాటలు తెచ్చిస్తుడా, ఆ కాగితం ఎత్తేస్తుడా అనేది ఉండకూడదు, డిపెండెంట్గా ఉండకూడదు. కమ్అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. దెన్ యాక్సెప్ట్ యువర్ వీక్నెసెస్. నీ బలహీనతలు ఎవరైనా చెప్పారు అంటే దాన్ని నమ్ము, అంతేగాని బలహీనతలు చెప్పావు కాబట్టి నువ్వు విరోధి అని తరిమేయకూడదు అనమాట. ది క్రిటిక్స్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే నీలో లోపాన్ని చూపిస్తారో వాడు నీకు బెస్ట్ ఫ్రెండ్. నేను ఇంద్రుడు చంద్రుడు అనేవాడు నేను గొంతు వేస్తాడు ఎప్పుడు. కాబట్టి క్రిటిక్స్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి యాక్సెప్ట్ ద వీక్నెసెస్ అండ్ దెన్ ప్రైజ్ అదర్స్ ఆల్సో. ఇతరులను కూడా ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి. బీ ఎవర్ లెర్నర్. స్కిల్ అనేది అదే సస్టైన్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ త్రూ లైఫ్ లాంగ్ లెర్నింగ్, SKILL. లైఫ్ లాంగ్ లెర్నింగ్లో ఉండాలన్నమాట. ఎవర్ లెర్నర్, స్కిల్ని బాగా డెవలప్ చేసుకోవాలన్నమాట. సో దీనికి కొన్ని సాఫ్ట్ స్కిల్స్ని కూడా అలవాటు చేసుకోవాలి. స్కిల్ అనేది 2 రకాలు, హార్డ్ స్కిల్, సాఫ్ట్ స్కిల్. హార్డ్ స్కిల్ అంటే టెక్నికల్ స్కిల్లు, అరిథమెటిక్ స్కిల్లు, పెయింటింగు, మ్యాథమెటికల్ స్కిల్లు, ఇవన్నీ టైపింగు, ఇవన్నీ హార్డ్ స్కిల్ అన్నమాట. కాఠిన్యమైన నైపుణ్యాలు ఇవి. మృదువైన నైపుణ్యాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి, సాఫ్ట్ స్కిల్స్. మృదువైన నైపుణ్యాలు ఏవి? ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ పీపుల్ స్కిల్, బిహేవియర్, ప్రవర్తన. ఇప్పుడే చెప్పాను, ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. సోషల్ స్కిల్, సామాజిక నైపుణ్యాలు. కమ్యూనికేషన్ స్కిల్, సంభాషణ నైపుణ్యాలు. పర్సనాలిటీ ట్రైట్, వ్యక్తిత్వ నైపుణ్యాలు. యాటిట్యూడ్, ధోరణి. మైండ్ సెట్, మనోభావము. దెన్ క్యారియర్ అట్రిబ్యూట్స్, మన కెరీర్ ఏ విధంగా ఉండాలనే గుణము. సోషల్ ఇంటెలిజెన్స్, సామాజిక మేధోశక్తి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, హావభావాల తెలివి. ఇవన్నీ కలిపితేనే సాఫ్ట్ స్కిల్స్ అంటాం. సాఫ్ట్ స్కిల్ ఉంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్షియేటర్ అంటాం. సాఫ్ట్ స్కిల్ అనేది బిగ్గెస్ట్ డిఫరెన్షియేటర్. ఇట్ ఈస్ ద సైన్ క్వా నాన్ ఫర్ ఎనీ సక్సెస్. సైన్ క్వా నాన్. సైన్ క్వా నాన్ అంటే ఇది లేకపోతే సక్సెస్ రాదు అని, సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే. ఒక అనాలిసిస్ ప్రకారం ఒక వ్యక్తి సక్సెస్లో 75% సాఫ్ట్ స్కిల్స్ మీద ఆధారపడుతుంది. 75% మృదు నైపుణ్యాలే, 25% మాత్రమే హార్డ్ స్కిల్స్ ఒక వ్యక్తిలో. అంతేగాని ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే అన్నీ మొత్తం హార్డ్ స్కిల్లే అనుకుంటారు. తప్పది. 75% మంది, 75% విజయము మృదు నైపుణ్యాల వల్లనే వస్తుందన్నమాట, కాఠిన్యమైన నైపుణ్యాల వలన కాదు. దీనికి ఆలోచన. ఏవేవి కావాలి సాఫ్ట్ స్కిల్స్?
మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని ఏర్పాటు చేసుకోవాలి. అదే ఈ ప్రపంచంలో ఎవరు టాపర్ అని అంటే, ఓకే డబ్బులు సంపాదించేవాడు టాపరో కాదో నాకు తెలియదు, కానీ ఎవరు సక్సెస్ఫుల్ పర్సన్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవాడే సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అంటే సంభాషణ నైపుణ్యాలు, లిజనింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్, ఎటిక్వెట్, ఆ ఎటికసీ అనేది రావాలి ప్రతి వ్యక్తికి, అది టాపర్ అన్నమాట. కాబట్టి యూ మే బీ ఏ బిజినెస్ బిజ్, యూ మే బీ ఏ మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, యూ మే బీ ఏ సైంటిఫిక్ జార్గాన్, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఎవరు టాపర్ ప్రపంచంలో అంటే కమ్యూనికేషన్ స్కిల్స్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉందో వాడు టాపర్ అయినాడు అనమాట. రెండవది టెక్నికల్ స్కిల్స్, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాడు, ఎవరైతే ఒక సమస్య వచ్చింది, సమస్యను సృజనాత్మకంగా పరిశీలించి పరిష్కరించి పరిశోధించగలిగే వ్యక్తులు గల సమాజం కావాలి, అది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. దెన్ టీమ్ వర్క్, జట్టు కృషి ఉండాలి, టీం వర్క్ని ప్రమోట్ చేయాలి, మనకు తెలిసిన దాన్ని డిస్కషన్ చేస్తూ ఇతరులకు అందించాలి. తర్వాతనే టెక్నికల్ స్కిల్ నాలుగోది, ఐదవది కంప్యూటర్ స్కిల్ అయింది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్ నెంబర్ 1. నెంబర్ 2 కర్టసీ ఉండాలి, మర్యాద. ఇంటికి వచ్చిన వ్యక్తిని బాగా పలకరించడము, అభిమానంతో ఆప్యాయతతో ప్రేమతో పలకరించి, వాట్ యు హ్యావ్ గివెన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, హౌ యు హ్యావ్ గివెన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఏమిచ్చారు అనేది కాదు, ఎలా ఇచ్చారు అనేది సమాధానం. కాబట్టి అంత ప్రేమతో కర్టసీ ఉండాలి. దెన్ హానెస్టీ, ఇంటెగ్రిటీ, చాలా హానెస్టీగా నిజాయితీతో నీతితో ఉండాలి, ఎథిక్స్ని బాగా డెవలప్ చేసుకోవాలి. దెన్ అడ్జస్టబిలిటీ ఉండాలి, యాక్సెప్టబిలిటీ, అడ్జస్టబిలిటీ ఇవి ఎక్కువగా ఉండాలన్నమాట. అడ్జస్టబిలిటీ అంటే సర్దుకుపోదాం రా అనేది ఉండాలి జీవితంలో, అంతేగాని ఇదే మొండి పట్టుదల అనేది ఉండకూడదు. రిజిడిటీ, ఫ్రిజిడిటీ అనేది ఉండకూడదు. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, పరస్పర నైపుణ్యాలు అంటాం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ది వే యూ లిజన్, ది వే యూ టాక్, వే యూ అబ్జర్వ్, దట్ మ్యాటర్స్. దట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్ పర్సనల్ స్కిల్. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యలో ఉన్న సంభాషణ నైపుణ్యాలు చాలా మటుకు పనిచేస్తుంది. పాజిటివ్గా ఉండాలి, బీ పాజిటివ్ ఆల్వేస్. ఆప్టిమిస్టిక్, ఎంతూజియాస్టిక్, ఎంకరేజింగ్ 3 ఉండాలి. ఆప్టిమిస్టిక్, ఎంతూజియాస్టిక్, ఎంకరేజింగ్. దెన్ కమ్స్ ఈ ప్రొఫెషనలిజం ఉండాలి, అంటే నీట్గా డ్రెస్ ఉండాలి, బిజినెస్ లైక్ అపీరెన్స్ ఉండాలి, నీట్గా డ్రెస్ వేసుకొని బాగా క్లీన్గా ఉండేట్లుగా చూడాలి. దెన్ రెస్పాన్సిబిలిటీ, జవాబుదారీతనం ఉండాలి. అకౌంటబిలిటీ, రిలయబిలిటీ ఎక్కువ ఉండాలి. జవాబుదారీతనము, ఇది ఎవరైనా మాట్లాడినారు అనుకో వెంటనే జవాబుదారీతనంతో మనము సమాధానం చెప్పేట్లుగా ఉండాలన్నమాట. టీం వర్క్ ఉండాలి, టీం వర్క్ క్రియేటివ్, కొలాబరేటివ్ అండ్ దెన్ కమ్యూనికేటివ్గా ఉండాలి. ఇంట్యూషన్స్ అంటే అంతర్గతంగా మనం మంచి గుణాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆయంసు నియమములు మనము డెవలప్ చేసుకుంటే టీం వర్క్ అనేది వస్తుంది. వర్క్ ఎథిక్స్ అంటాం, పనిచేసే చోట నీతితో ఉండాలి, మంచి హార్డ్ వర్కింగ్ నేచరు, కమిట్మెంట్ టువర్డ్స్ వర్క్. దెన్ ఆన్ టైం మేనేజ్మెంట్, కరెక్ట్గా టైంకి ఆఫీస్కి పోవడము. దెన్ అటెండెన్స్ 100% ఉండడము, ఇది డెవలప్ చేసుకోవాలి. దెన్ కమ్స్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఒకటి, రెండవది డెసిషన్ మేకింగ్ మెథడ్ ఒకటి, దెన్ క్రిటికల్ థింకింగ్ మెథడ్ అనేది కూడా ఉండాలి. తర్వాత డెసిషన్స్ చాలా క్విక్గా కంప్లీట్గా తీసుకోవాలి. కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉండాలి. 7 C's అంటాం. మనం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే సంభాషణ క్లియర్, కంప్లీట్, కాంక్రీట్, కరెక్ట్, కన్సైజ్, కొహరెంట్, కన్సైజ్, ఇట్లా మొత్తం 7 రకాలుగా మనము సంభాషణని సాధించగలిగితే అదే ప్రొఫెషనల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం అన్నమాట. దెన్ కమ్స్ నెగోషియేషన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. కాబట్టి సంఘర్షణ వచ్చినప్పుడు దాన్ని మనం పరిష్కరించగలిగే శక్తిని తెచ్చుకోవాలి. ఇన్నోవేషన్స్ ఎక్కువ ఉండాలి, కాబట్టి కొత్త కొత్త వాటిని కనిపెడుతూనే ఉండాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, హావభావాల తెలివి ఉండాలి. అంటే మనం చెప్పేటప్పుడు బాధతో చెప్పేవి బాధతో చెప్పాలి, సంతోషంతో చెప్పేవి సంతోషం, అది హావభావాలు అన్న. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అది ఉండాలి, అన్నీ ఒకే రకంగా చెప్పేది కాదనమాట. హావభావాల తెలివిని అలవాటు చేసుకోవాలి. దీనికి కావాలి మైండ్ మ్యాప్ అండ్ కాన్సెప్ట్ మ్యాప్. మైండ్ మ్యాప్ అనేది టోనీ బూసన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు అనమాట. ఇది ఒక స్పైడర్ లైక్ డయాగ్రామ్.
మైండ్ మ్యాప్ డిపెండ్స్ అపాన్ వన్ వర్డ్ ఆర్ వన్ కాన్సెప్ట్, వన్ ఐడియా. మైండ్ మ్యాప్ ఈజ్ విజువలీ ఆర్గనైజింగ్ ద ఇన్ఫర్మేషన్. సమాచారాన్ని తీసుకుంటాం. ఒక్క వర్డ్ పైన ఆధారపడి ఉంటుంది, ఒక్క ఐడియా పైన ఆధారపడి ఉంటుంది మైండ్ మ్యాప్. మేధో పటము అంటాం. ఇప్పుడు బర్త్డే జరుగుతూ ఉంది. బర్త్డే జరిగిన వెంటనే మనం ఏం చేసుకుంటాము, రకరకాలుగా ఐడియా ఏమో ఒకటే, బర్త్డే అనేది ఒకే వర్డ్, ఒకే ఐడియా. కానీ ఏం చేస్తాము, బెలూన్లు కట్టాలి, ఏ డేట్లో వస్తుంది, పార్టీ చేసుకోవాలి. పార్టీ చేసుకోవాలంటే ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి, ఫుడ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, స్నాక్స్ ఏం పెట్టాలి, డెకరేషన్ ఏ విధంగా ఉండాలి, గిఫ్ట్లు ఏ విధంగా వస్తుంది, పెన్సిల్ ఇవ్వాలన్నా, పెన్లు ఇవ్వాలన్నా, ఆర్నమెంట్స్ ఇవ్వాలన్నా, లేదు బొకేలు ఇవ్వాలన్నా, దెన్ ఎక్కడ చేయాలి బర్త్డే, ఇంట్లో చేయాలన్నా, హోటల్లో చేయాలన్నా, గార్డెన్లో చేయాలన్నా. దిస్ ఈస్ నోన్ as మైండ్ మ్యాప్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇమాజినేషన్, అసోసియేషన్ అండ్ కర్వ్ లైన్స్. కాబట్టి ఒక వ్యక్తిని ఆలోచన చేసేటట్లుగా ఉంటుందన్నమాట. ఇటు సరళమైన ఆలోచన ఇది మైండ్ మ్యాప్ అనేది. అదే కాన్సెప్ట్ మ్యాప్ని కానీ తీసుకున్నామంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మల్టిపుల్ వర్డ్స్, మల్టిపుల్ ఐడియాస్. కాబట్టి మైండ్ మ్యాపు, కాన్సెప్ట్ మ్యాప్ ఉండాలి. హారిజాంటల్ థింకింగ్, వర్టికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, లీనియర్ థింకింగ్, లేటరల్ థింకింగ్, ఇన్ని రకాల ఆలోచనలు మనిషికి రావాలన్నమాట. కాబట్టి అట్లా మనిషి సక్సెస్కి లీడ్ అవుతుంది. సక్సెస్ ఈజ్ అ థింగ్ వెన్ ఎవర్ సిగ్నేచర్ బికమ్స్ అన్ ఆటోగ్రాఫ్ అంట. కాబట్టి నీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అయింది అంటే అదే సక్సెస్, అదే ట్యాగ్ లైన్ అనమాట మనకు. కాబట్టి ఆ విధంగా మైండ్ మ్యాప్స్ని డెవలప్ చేసుకోవాలి విద్యార్థులు. టైం మేనేజ్మెంట్కు వెళ్ళాలి, డిసిప్లిన్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఇస్ డిసిప్లిన్. ఎందుకంటే క్రమశిక్షణ లేని విద్య వ్యర్థం, నిరర్ధకం, నిష్ప్రయోజనం. మందలో ఒక్కడిగా ఉండకు, వందలో ఒక్కడిగా ఉండు. కాబట్టి మంద కాదు నాకు కావాల్సింది, వందలో ఒక్కడిగా ఉండాలి. దానికి నువ్వు ఎప్పుడు నిష్ణాతుడు కావాలి అంటే ఎప్పుడు ఎవర్ లెర్నింగ్ ఉండాలన్నమాట. కాబట్టి మనం ఎన్ని అదే మన ఎయిమ్ అనేది. కాబట్టి మన జీవితాశయం ఏమి అంటే అన్నిటినీ సాధించాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, మంచి పనులు చేయాలి అనేది ఎయిమ్. AIM, అంబిషన్ ఇన్ మైండ్, AIM. సో ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ 3-letter వర్డ్ ఇన్ ఇంగ్లీష్ డిక్షనరీ. దెన్ ఈ ఎయిమ్తో కానీ మనం ప్రపంచంలో మనం నివసించగలిగితే, కాబట్టి ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ టు క్రియేట్ హ్యాపీనెస్ అమంగ్ అదర్స్. ఇతరుల మొహంలో చిరునవ్వు ఎవరైతే చూస్తాడో అదే ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమంట. చిరునవ్వు అంటే ఏమి, కళ్ళు పెదవుల కరచాలనమే చిరునవ్వు. కాబట్టి కంటికి పెదవుకి మధ్యలో ఉండే లింకే చిరునవ్వు అనమాట. అదే స్మైల్ అంటాం. స్వీట్ మెమరీస్ ఇన్ లిప్ ఎక్స్ప్రెషన్, SMILE. కాబట్టి అలా మనం చూడగలగాలి అంటే ఈరోజు ఉండే యువత సో విద్యతో పాటు ఈ ఎథిక్స్, నీతి నియమాలు, వాల్యూస్, విలువలతో కూడిన విద్య, నైపుణ్యంతో కూడిన విద్య, నీతితో కూడిన విద్య, ట్రెడిషనల్ టు టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్కు వెళ్ళాలి. సాంప్రదాయ పద్ధతి కాదు, సాంకేతిక పద్ధతికి వెళ్ళాలి. కాబట్టి అప్పుడే భవిష్యత్తు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేకపోతే నీ కూడా ఉండేవాళ్ళు, నీ ఫ్రెండ్సే నిన్ను ఇబ్బందికరంగా చూస్తారు, నీ కుటుంబ సభ్యులే నిన్ను ఒక రకంగా చూస్తారు, ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వరు. అందుగురించి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, లైఫ్ లాఫ్స్ ఎట్ యూ వెన్ ఎవర్ అన్హ్యాపీ, లైఫ్ స్మైల్స్ ఎట్ యూ వెన్ ఎవర్ హ్యాపీ, లైఫ్ సాల్యూట్స్ ఎట్ యూ వెన్ మేక్ అదర్స్ హ్యాపీ అని. కాబట్టి జీవితము అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్. ఆ టాస్క్ని అచీవ్ చేయాలి అంటే సో మచ్ ఫ్యాసినేటెడ్, అల్యూడ్, ఎన్చాంటెడ్ టెక్నిక్స్ కావాలి. అప్పుడే అతను విజయాన్ని చూడగలడు అన్నమాట. కాబట్టి నేటి యువత విద్యార్థులకు ఇచ్చేదేమంటే కఠోర శ్రమ కావాలి. కాబట్టి విద్య ఒక్కటే చాలదు. ఎడ్యుకేషన్ డజంట్ అష్యూర్ ఎంప్లాయబిలిటీ, స్కిల్ అష్యూర్స్ ఎంప్లాయబిలిటీ అని. స్కిల్, నైపుణ్యం కావాలి. స్కిల్ మేక్స్, స్కిల్ బ్రేక్స్ ద కెరీర్. స్కిల్ మేక్స్, స్కిల్ బ్రేక్స్. కాబట్టి మేకింగ్ ఆర్ బ్రేకింగ్ రెండు నీ దగ్గరే ఉంది, రెండు నీదే అన్నమాట. కాబట్టి ఏ మార్గాన్ని ఎంచుకుంటావో నీదే. కాబట్టి నీ ముందు 2 రకాలు ఉన్నాయి. కాబట్టి ఒకటి ఏది నువ్వు సాధించగలవు అనేది చూసుకోవాలి. కాబట్టి మంచి మార్గమా చెడు మార్గమా అనేది ఉండాలి. దెర్ ఆర్ 2 types of personalities in the world. Some are wise, some are otherwise. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు అందించినందుకు గాను మా మనఃపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.